మరి చాలా సార్లు మీరు వినుంటారు, చాలా సింపుల్ అయినప్పటికీ కూడా మన జీవితాలు మార్చుకోవడానికి ప్రార్థన తప్ప దిక్కు ఇంకేం కూడా. ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందుతాం, ప్రార్థన ద్వారా స్వస్థత పొందుతాం, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుతాం, ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ రాత్రికాల సమయం ఒక మంచి అంశాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చక్కగా మరి ఎవరు కూడా మీకు తిరగకుండా మధ్యలో చక్కగా విందామని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నారు. మధ్యాహ్న కాల సమయంలో మరి మధ్యలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి మరి ఇక్కడికి రావడానికి ప్రభు ఎంతో కృప చేశారు. మాతో పాటు భాస్కర్ గారు, పిల్లలు మరి భాస్కర్ గారు, సురేష్ గారు కంపల్సరీగా మీరు ఒక్కడే వస్తే ఊరుకో మేము భాస్కర్ గారిని అందరూ పెట్టుకు రావాలంటే మరి మా నాన్నగారిని ఆపేసి వీళ్ళందరూ తీసుకొచ్చి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఎంతకాలం మరి భూషణయ్య గారు ఉన్నప్పుడు కూడా ఎంతో ప్రేమించి మరి ఏ గుడికైనప్పుడు కూడా మానకుండా ఒక రోజు మరి ఒకసారి ఒక రోజు 2 రోజులు అలాగే నేను దంతగుట్ల అలాగే నరసనపాలు అన్ని ప్రాంతాల్లో నన్ను తిప్పడం జరిగింది. ఇక్కడే కాదు, కావలి, వైరాలో మరి దైవసేవకుడు డేవిడ్ గారు వాళ్ళ మందిరాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించడానికి ప్రభు నాకు ఎంతో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం ప్రభు ఒకరైతే, రెండోది మీ అయ్య గారు సురేష్ గారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సురేష్ గారు పరిచయం అవడం, ఆ విధంగా మరి ఆయన మన మామగారైన భూషణమయ్య గారిని పరిచయం చేయడం, ఆ విధంగా మరి ప్రాంతానికి రావడం, దేవుని స్వార్థను మోసుకురావడం, చెప్పడం నిజంగా ఇట్స్ ప్రివిలేజ్ అన్నమాట, చాలా ధన్యత. మరి మీరందరూ కూడా దేవుని వాక్యం వినడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఫేవర్ ఈస్ ద వే టు ద టాప్. ఫేవరు అనే మాట అర్థం ఫేవర్. చాలాసార్లు ఎవరిని వాళ్ళకి ఫేవర్గా ఉన్నాడండి, అందుకే వాళ్ళకి సహాయం చేస్తున్నాడండి. ఫేవర్ అనే మాటకి అర్థం ఏంటంటే తెలుగులో కొన్ని అర్థాలు కటాక్షము, అనుగ్రహము, దయ, కృప అని అర్థాలు వస్తాయి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. బైబిల్ తెలుగులో కొన్ని పదాలు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు. ఈ ఫేవర్, ఈ కటాక్షమే మనలను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో ఎవరి ఫేవర్ కావాలి మనకి? దేవుని ఫేవర్ మనకు కావాలి. మనుషుల ఫేవర్ మనకు అవసరము. ఏ మనుషుల ఫేవర్ వల్ల మనం పైకి రాదు. సత్యం గుర్తుపెట్టుకోండి. నేను మాటికి మాట చెప్తున్నంటే, మనుషుల కన్నా ఎక్కువ బాధ్యత కలిగింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ తల్లి నిన్ను గర్భంలో చూడక ముందే ప్రభు కన్నులు నిన్ను చూచాయి. నీ పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రభువుకి, దేవాది దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కొరకే ఆయన నువ్వు పిలవపోయినప్పటికీ తన ఏకైక కుమారుని దేవుడు నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను సంపాదించుకోవడానికి, నిన్ను నరకంలో వదిలిపెట్టడానికి ఇష్టం లేక తన కొడుకునే నీకు బదులుగా బలిగా అర్పించి, నీకు బదులుగా శిక్ష ఆయన మీద వేసి నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి నువ్వు చాలా శ్రేష్టమైన దానవు, వాడవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందరూ చేసి చెప్పండి, చాలా శ్రేష్టమైన దాన్ని చెప్పండి. చెప్పాలి గట్టిగా. నేను చాలా శ్రేష్టమైన దానను, చాలా అమూల్యమైన వాడను. ఇది సత్యం, నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు చాలా ప్రేషియస్ అన్నమాట. ప్రభు దృష్టిలో మీరు ఎంత విలువ కలిగిన వారంటే ఈ లోపల ఏ మనుషులు కూడా మీకు విలువ ఇవ్వలేడు. కానీ దేవుడు మీ కొరకు, దేవాది దేవుడు మీ కొరకు పడి చచ్చిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాకుండా మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, మరొకసారి ఎలా రాబోతున్నాడో తెలుసా? యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. తన వధువు సంఘాన్ని తీసుకెళ్ళి
తీసుకెళ్ళడానికి, మధ్య ఆకాశంలో ఆ పెండు నీటిలో నిన్ను ఉంచడానికి, తన వధువును తీసుకెళ్ళడానికి పెండి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంక ఈ చెమటలు, ఈ బాధలు, ఈ ఆకలి, ఈ నీరసాలు, ఆయన బంగారు వీధుల్లో ప్రభువుని చూస్తూ ఎంతో ఆనందిస్తూ సంతోషించే దినాలు మనకి ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు ఈ ప్రయాస. కొన్ని రోజులు సెలవులకు ఇక్కడికి వచ్చాం, ఒక దినాన ఆ సెలవులు పూర్తయిపోతే మనం వెళ్ళిపోతాం అక్కడికి. ఎంతో హ్యాపీగా సంతోషంగా జీవించే దినాలు ఎంతో మనకు ముందు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పటి వరకు కొంతవరకు ప్రభువుని పట్టుకుని మనం ఏం చేయాలి? జీవించాలి. ఈ లోకంలో జీవించినంత కాలం మనకి ఏం కావాలి? దేవుని యొక్క కటాక్షమే కావాలి. మనుషుల కటాక్షం మనకు అక్కరలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషుల కటాక్షానికి పరిధి ఉంది, మనుషుల కటాక్షానికి బోర్డర్ ఉంది, మనుషుల కటాక్షానికి హద్దు ఉంది. కానీ దేవుని కటాక్షానికి హద్దు లేదు, పరిధి లేదు, బోర్డర్ లేదు. ఆయన ఏదైనా చేయగల దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన గొర్రెలకు మచ్చలు లేని పిల్లలు పుట్టించగలడు, మచ్చలు కలిగిన పిల్లలు పుట్టించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గాడితో మాట్లాడించగలడు, కాకులతో అన్నాన్ని పంపించగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరువు సమయంలో, వర్షం లేని సమయంలో నేలలోంచి నూరంతల ఫలాన్ని కూడా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి ఫేవర్ కావాలి మనకి? చెప్పండి, ఎవరి ఫేవర్ కావాలి? పక్కనోడు ముఖంలో ముఖం పెట్టి నీ ఫేవర్ నాకు అక్కర్లా, యేసయ్య ఫేవర్ నాకు కావాలని చెప్పండి. ఎవరు ఫ్యాన్ అంటున్నారు? ఫ్యాన్ కాదు, ఫేవర్, కటాక్షము, దయా, అనుగ్రహము, కృప అనే మాటలన్నీ కూడా వాడారు. కాబట్టి ఎవరి కృప కావాలి మనకి? ఎవరి దయ కావాలి మనకి? ఎవరి కటాక్షం కావాలి మనకి? దేవుడి ఫేవర్ ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? టాప్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్తారు. ఈ ఫేవర్ ఎలా పనిచేస్తుందో కూడా మనకు తేవాలి. దేవుని కటాక్షం మనకు పనిచేయాలి అంటే ఒకే ఒక్క పద్ధతి ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అంటే, దేవుడి కనికరం నీ మీద పడాలి అంటే, దేవుడి దయ నీ మీదకి రావాలి అంటే, దేవుడి అనుగ్రహం నీ మీదకి రావాలి అంటే, దేవుడి యొక్క పరలోకం నుంచి దేవుడి దీవెనలు నీ మీదకి రావాలి అంటే, ఆయన కటాక్షం చేత నువ్వు నింపబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము. అందరికీ చెప్పండి. విశ్వాసం లేకుండా కటాక్షం లేదు, విశ్వాసం లేకుండా దయ లేదు, పనిచేయదు. ఈరోజు చాలా మంది దేవుడి దయ పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ దయ వాళ్ళ జీవితంలో పనిచేయకపోవడం కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడని మనం ఏం చేయాలి? నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? గట్టి దేవుని స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చే వారికి ఫలం ఇస్తాడని నమ్మేవాడు ఎంతమంది ఉన్నారు? అంటే మీ అందరికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? 3 రోజుల నుంచి 6 కూడికల్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈ కూడికలు అయిన తర్వాత మీకు ఫలం వస్తుందా రాదా? ఆయన ఫేవర్ మీ మీదకి వస్తుందా రాదా? ఆయన కటాక్షం ఆదరణ మీ మీదకి ఉందా లేదా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడా చేయడా? ఇదే ఆలోచనతో నువ్వు ఈ మీటింగ్ ఉండిపించాలి. ఏదో పాస్టర్ గారు పెయింటింగ్ పెట్టాడు, రోజు ఒకరు పిలుచుకొచ్చారు. ఫస్ట్ టైం సరిగ్గా చెప్పాలా, రెండో ఆయన సరిగ్గా చెప్పాలా, మూడోది పర్వాలేదు, 4 భలే జోకులు వేసాడు కదా, 5 వాడు ఫేవర్ నీకొద్దు. ఇక్కడికి వచ్చి ఎవరు ఫేవర్ పొందుకోవడానికి? దేవుని వాక్యం విని ఈ
వాక్యంలో ఉన్న దేవుని కనికరము కటాక్షము నీ మీద కుమ్మరించుకోవడానికి ఒక నమ్మకం ఏంటంటే, ప్రభువా ఈ 3 రోజులు కూడికి నేను పెడుతున్నానయ్యా, పొద్దున పెడతాను, నాకు చాలా పనులు ఉన్నాయి, అయినా కానీ నీ సన్నిధి వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు నాయన. అయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఖచ్చితంగా నీ కనికరం నా మీద ఉంటుంది నాయన, ఖచ్చితంగా నీ కటాక్షం నా మీద ఉంటుంది నాయన, ఖచ్చితంగా నీ దయ నా మీద ఉంటుంది నాయన. ఈ కూడికలు అయ్యే నాటికి నాకు ఖచ్చితంగా నువ్వు నాకు ఏం చేస్తావు తెలుసా, ఫేవరే చేస్తావు కానీ కీడు మాత్రము చేయవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సత్యం ఏంటంటే, ఈ నిజాలు చెప్తున్నాను, ఎవరికి చెప్పమాకండి. మనం ఆరాధించే దేవుడు ఫేవర్ చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదే కాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ పైకి మాట చెప్పండి. నేను ఆరాధించే దేవుడు, నేను సేవించే దేవుడు, నేను పూజించే దేవుడు, నాకు నా జీవితంలో కటాక్షం చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఈ దేవుడు నా జీవితంలో ఎప్పుడు కూడా కీడు చేయడు, నాకు మేలే చేస్తాడు. తప్పడు కూడా తెలుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు పలకగానే పరలోకం నుంచి నీకు మేలు చేయడానికి దీవులు ఆల్రెడీ ఏమైపోయిందో తెలుసా, బయలుదేరిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేసేవాడి దగ్గరకు కూడా వెళ్ళి మీరు నాకు మేలే చేస్తారు, కీడు చేయరంటే చేసేవాడు కూడా ఏమనిపించిందో తెలుసా, అది ఎంత నమ్మకం నా మీద పెట్టుకుంటే వాడిని ఎలా మోసం చేయాలని మోసం కూడా వాడు. ఒక మనిషి అలా చేయనప్పుడు చెయ్యండి. దేవుని సన్నిధిలో నువ్వు చెప్తున్నావు, నా దేవుడు నాకు మేలే చేస్తానని చెప్తే నువ్వు ఏది పలికావో అదే నీ జీవితంలో రాబోతుంది. దేవుని హోటల్కి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ పూరి వచ్చింది, ఎప్పుడన్నా ప్లేట్ అట్టు అంటే ఎప్పుడన్నా మజ్జి వచ్చిందా? నువ్వు ఏది చెప్తే వచ్చిందా లేదా? వచ్చిందా లేదా చెప్పండి. వచ్చి ఎంతో చెప్పట్లేదు, ఏం మాట్లాడలేదు, ఆయన నిద్రపోతున్నారు అంటున్నారు. వచ్చిందా లేదా ఎంతో చెప్పండి. మీరు ఏది పలికితే అది వచ్చిందా లేదా? ఈ రాత్రి మీరు ఏం పలికారు? దేవుడు మీకు మేలు చేస్తారని పలికారా లేదా? మీరు దేవుడి కటాక్షం మీకు వస్తుందని పలికారా లేదా? వస్తుందా రాదా? వస్తుందని దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఖచ్చితంగా నాకు మేలు చేయబోతున్నాను, దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నారు, దేవుడి స్తోత్రాలు చెప్పండి. నేను మేలు కొరకే పుట్టారన్న వాడు దేవుడి స్తోత్రాలు చెప్పండి. దేవుడి దయ కటాక్షం నా మీద ఉన్నాను వాడు దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇది నువ్వు నమ్మాల్సిన పని. ఇది నువ్వేంటో తెలుసా, నమ్మాల్సిన పని. నువ్వు నమ్మలేదనుకో ఆ మేలు ఎంత మాత్రం కూడా నీకు రానే రాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షం నీ దగ్గర పని చేయాలి అంటే నీకు ఉండవలసింది ఏంటో తెలుసా, ఆయన మీద నమ్మకం. అబ్రహాము అంట, నేను ఆరాధించే దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అలా నమ్మాడు కాబట్టి ఆ ఇద్దరు ముసలోళ్ళ మీద ఏమొచ్చిందో తెలుసా, దేవుని ఫేవర్ వచ్చి వాలింది. ఆ ముసలి కడుపులోంచి నవ్వు బయటకు వచ్చింది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పి అర్థమైందా అని అడగండి ఒకసారి. ముసలి కడుపులోంచి ఏమొచ్చింది? లోకం అంది ముసిలిది అయిపోయింది. శారమ్మకి పిల్లలు పుట్టరని లోకం చెప్పింది. శారమ్మ అనుకుంది మా ఆయన కూడా ముసలోడు అయిపోయాడు, ముడతలు పడిపోయింది, ఆడు ముసలోడికి నాకే పిల్లలు పుడతారని ఆమె అనుకుంది. కానీ దేవుడి కటాక్షం ఏం చేసిందో తెలుసా, ఆ ముసలి గర్భంలో నుంచి, ఎండిపోయిన గర్భంలో నుంచి ప్రకృతి లేకపోతే సైన్స్ కానీ లోకం కానీ ఏమని చెప్పిందంటే వీళ్ళు ఫలించరు అని చెప్తే, దేవుని కనికరం ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చిందో ఫలింపు లేని చోట ఫలింపు ఇచ్చాడు నా యేసయ్యా. దానికి కారణం ఏంటో తెలుసా, అబ్రహాం అంట, నా దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని దానిని
ఉన్నట్టుగా పిలిచేవాడు. అక్కడ కారు లేదు. యేసు నామములో కారు వచ్చును గాక అనగానే కనపడలేదు. కానీ నువ్వు పలికింది ఒక దినాన నీ కళ్ళ ముందది కనపడుద్ది. దేవుని ఫేవర్ పనిచేసే విధానం అనేది ఎక్కడైతే లేదో, నిజంగానే చాలా అప్పుల్లో ఉన్నావు, జేబుల్లో డబ్బులు లేవు, పంటలు పండట్లేదు, చాలా దైవీ స్థితిలో ఉన్నావు, అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని కటాక్షం నీకు కావాలి. ఈ కటాక్షం పనిచేయాలని నువ్వేం చేయాలి? పద్దాక ఏడవకూడదు. మాకు లేదు, మాకు లేదు, లేదని చెప్పి పక్కన ఆయన దగ్గర ఆ కటాక్షం నేను లేదని చెప్తే వాళ్ళు ఎంతో కొంత నాకు సహాయం చేస్తారని వాళ్ళ కటాక్షం కొరకు నువ్వు నటిస్తే వాళ్ళ కటాక్షం నీ బ్రతుకులు మార్చదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? లేని చోట నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నాకు ఇస్తాడు. బలహీనుడు ఏమని చెప్పాలంట? బలవంతుడని చెప్పాలంట. దరిద్రుడు ఏమని చెప్పాలంట? ధనవంతుడని చెప్పాలంట. అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలంట? ఆరోగ్యవంతుడని చెప్పాలంట. ఎప్పుడైతే నువ్వు చెప్తూ ఉంటావో ఆ చెప్పే దాంట్లో నమ్మకం ఉండి దేవుని యొక్క కటాక్షం నీ మీదకి వచ్చి ఏది చెప్పావో అదే జరుగుతుంది. నేను సేవ వచ్చిన కొత్తలో అందరూ అన్నాడు మీ పని అయిపోయింది రా అన్నాడు. ఇప్పుడేమంటున్నారంటే కట్టలు ఉన్నాయి అంటున్నారు. దేవుని ఇస్తున్నారు. ఫస్ట్ బాధేసింది, నాకు అర్థమైంది అలాంటినే వచ్చింది నాకు. ఆ కట్లే దేవుడే. వాళ్ళు చెడు చెప్తున్నారు, మంచి చెప్తున్నారా? కట్ల ఉంటే మంచిదేగా. ఉన్నారా? వద్దా? డబ్బులు వద్దా మీకు? డబ్బులు ఎవరికి కావాలి? చేయగలుగుతారు. అందరికీ కావాలి డబ్బులు. ఇచ్చారు దేవుని పని వాడటానికి, ఇంకో మందిరం కట్టడానికి, అంటే మందిరం ఎక్స్టెన్షన్ చేయడానికి, ఇంకా సేవ చేయడానికి, సేవకు ఒక బండి కొనించడానికి కావాలి కదా. నేను ఒకసారి బండి మీద డాక్టర్కి అనుకుంటాను. తల్లిదండ్రులు పాపం ట్యాంక్ మీద ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టి, మధ్య ఇంకో పిల్లలను కూర్చోబెట్టి, ఆమెమో రాజుకి అటు ఇటు మధ్య కొంచెం నేల మీద ఒరిగిపోయినట్టు యక్షం రాజు ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నట్టు. ప్రభా నేను రియల్గా చెప్తాను, దేవుడు నేను అని చెప్పి ఆయన ఒక కార్యం చేయాలని ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన దగ్గర ఉంటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు అలాంటి అనుకున్న దేవాన్ని ప్రభావం అంతే నువ్వు తీవిస్తాను అని చెడు చెప్పట్లా, మంచిగా చెబుతున్నాను. ఉన్నా లేకపోయినా పాస్టర్ గారికి ఏంటిలే బాబు కావాల్సినందుకు ఎక్కడ ఖాళీ స్థానం అయినా నీకు అమ్ముతారు. ఓకే, తర్వాత చూద్దాం. దేవుని స్తోత్రాలు. మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం ఎలాగో తెలుసా? నా నమ్మకం ఎందుకో తెలుసా? ఈ రోజు నీ స్థితి కొంచిపోయినప్పటికీ రేపు ఎందుకో తెలుసా? నా మీద ఏముందో తెలుసా? దేవుని యొక్క కనికరము. కాబట్టి మొదటిగా వినండి, దేవుని కనికరమే మనం ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళేది కటాక్షం. ఈ కటాక్షం మనకు రావాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రాలు. విశ్వాసం లేకుండా కటాక్షం పనిచేయదు. విశ్వాసం లేకుండా కటాక్షం పనిచేయదు. దేవుని కటాక్షం నీ మీదకి రావాలి అంటే నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎలా ఉండాలో తెలుసా? ఆ దేవుడు చేస్తాడు. డాక్టర్ చెప్పొచ్చు, అమ్మా ఇంకొక 6 నెలలు చచ్చిపోతుంది, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. డాక్టర్ చెప్పొచ్చు, ముదిరిపోయి నా దేవుడు అయిపోతుంది, దెబ్బలు చేత నాకేం జరుగుతుంది, స్వస్థత దేవుడు ఇస్తాడు అంతే, దేవుడు ఇస్తాడు అంతే. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కానీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కటాక్షాన్ని వినండి జాగ్రత్తగా. కటాక్షము మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళింది. ఈ కటాక్షం పనిచేయాలంటే మనకు ఏం కావాలి? జాగ్రత్త చెప్పాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఈ కటాక్షాన్ని నెరవేర్చడానికి దేవుడు కొన్ని పనులు చేస్తున్నట్టు చూడండి, చూపిస్తున్నాను జాగ్రత్తగా. మీకు కొంచెం అర్థమయ్యే విధంగా నేను తీసుకువెళ్తాను, చివరికి మీకు పూర్తిగా అర్థమైపోతుంది. కీర్తనలు 103:20 చూడండి ఒకసారి. కీర్తనలు 103:20. ఆయన కటాక్షం పట్ల నెరవేర్చడానికి 103:20 చక్కగా చదవండి. ఎందుకంటే నేను చూడట్లేదు, నేను మీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి మీరు చక్కగా చదవాలి. 103:20 జాగ్రత్త. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. చూడండి,
దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క కటాక్షము నీ మీద నెరవేర్చడానికి దేవుడు మనకంట దూతలను పనివాడుగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని కటాక్షం భూమి మీద నెరవేరాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం నీకు ఉందో, ఈ విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితం మీద దేవుని యొక్క అనుగ్రహము, కటాక్షము, కృప, దయ ఇవన్నీ నెరవేరటానికి దేవుడు అంటే మనకు దూతలను పనివాళ్ళగా ఇచ్చాడు. ఈ దూతల పని ఏంటంట? దేవుడి ఆజ్ఞను నెరవేర్చడమే. దేవుడు ఏది చెప్పితే ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారు. కొన్నేళ్ళు రాత్రి చూపి ప్రార్థన చేశాడు. 3 గంటల ప్రాంతంలో ఎవరు వచ్చాడు ఆయన దగ్గరికి? దేవదూత వచ్చింది. వచ్చి, అయ్యా నువ్వు చేసే ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలన్నీ దేవుడికి వినపడ్డాయి, కాబట్టి ఎంతటితో సరిపోదు, నీకేం కావాలి? రక్షణ కావాలి. కాబట్టి ఈ రక్షణ ఇవ్వటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సీమోను పేతురు. ఆయన అపోస్తలుడు, ఆదిమ సంఘానికి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. కింద వంట జరుగుతూ ఉంది, పైన ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆకలేస్తుంది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నీకు ఆయన అవసరం ఉందని దేవుడు ఆయనకి చెప్పాడు. ఇదిగో అడ్రస్ అని చెప్పి దూత ఏం చేసిందో తెలుసా? ఆ ఇంటికి రక్షణ తీసుకురావడం కొరకు దూత ఏం చేసింది? అడ్రస్ ఇచ్చి కొన్నేళ్ళకి సహాయం చేసింది. ఇప్పుడు పేతురు రావడం వల్ల కొన్నేళ్ళు ఇంటి మీద ఎవరి కటాక్షం వచ్చింది? దేవుని యొక్క కటాక్షము. వాడు పేతురు బోధ వింటూ ఉండగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఏమిటి తెలుసా? ఇది వాళ్ళందరూ కూడా రక్షణ పొందేస్తారు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందుతుందంటే అది ఎవరో కాదు, దేవుని కటాక్షం ఆ బిడ్డ మీదకి వచ్చింది కాబట్టి ఆ బిడ్డ ఏమిటో తెలుసా? రక్షణ పొందింది. కాబట్టి దేవుని కటాక్షాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు ఏం చేశాడో తెలుసా? దూతలను ఇచ్చాడు. ఇంకా కొంచెం మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14. అంటే అర్థమవుతుందా? అర్థమవుతున్నాడు తెలుసుకుంటా చెప్పండి. నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క కటాక్షం మనతో ఉంటేనే మనము ఉన్నత స్థితిలో ఉండగలుగుతాం. మానవుల కటాక్షం చేత మనం పైకి రాలేము. మానవులు ఎవరైనా నువ్వు పైకి తీసుకొస్తే నువ్వు చచ్చిపోయే వరకు ఎనకంటానే ఉంటాడు. అలా పైకి రావడానికి కారణం నేనే అప్పించానండి, నేనే పొలం కొని పెట్టాను, నేనే బట్టలు కొని పెట్టాను, నేనే చదువు చేశాను. ఆ మాటలు విని అది పొందుకున్నాడు ఏమనిపించింది తెలుసా? అది మాటలు వినే తను చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. మానవులు చెప్పుతారు, అంటే మానవులు ఏమంటారు తెలుసా? వెనక మాట్లాడతారు. దేవుడు అంటాడు అలాగా అనేక. కాబట్టి ఆయన పట్టుకోవడమే ఉత్తమమైన పని. దేవునికి స్తోత్రాలు. ఈ కటాక్షం ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఎలా పనిచేస్తుంది? కటాక్షం పొందుకోవాలంటే నీలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఎంత కూర్చున్నాడు ఏమా? ఏముండాలి? ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం ఎంత ఉండాలి? ఎంత నేతి తీర్కలు నెయ్యున్నంత ఉండాలా? బ్రతికినంత కాలం విశ్వాసంతోనే నేను కాలేజీ తోలుకుంటూ వస్తున్నాను అనుకో, నా విశ్వాసం ఏం తెలుసా? నేను ఇంటి దగ్గర బయలుదేరాను, మీటింగ్కి వెళ్తాను అంతే. ఏ లారీ ఏమి నన్ను పొందుతాను. నా నమ్మకం అది. దేవుడు నన్ను కాచి కాపాడు. దేవునికి స్తోత్రాలు. అంతేగాని విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉంటా. దేవుడు ఎందుకు వచ్చేవాడు? దేవుడు ఉన్నాడని అని అనుకోవాలి. ఫలం దయచేవాడు నమ్మవారు. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము. దేవునికి స్తోత్రాలు. ఈ కటాక్షం నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దూతలు పంపిస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ చదివారు 14 చదవండి. వీళ్ళందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోవు వారికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అది దూతలు ఎవరో తెలుసా? మనకు పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మలు వీళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిందా. అంటే రక్షణ పొందిన నాటి నుండి దేవుని యొక్క అనుగ్రహము, కటాక్షము నీ మీద రావడం కొరకు ఒక దూత నీ కొరకు ఏం చేస్తుంది? పనిచేస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిందా. ఇంకా కొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుంది. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 20, 21, 22, 23 వచ్చిన చదువుతాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం చదవండి. ఇదిగో
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి జాగ్రత్తగా నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూసారా ఎవరు పంపిస్తున్నారు? ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్కడికైనా మీరు బయలుదేరుతున్నారు అనుకోండి, మీకు ముందుగా ఎవరు వెళ్తున్నారు? చెప్పండి గట్టిగా. ఎవరు వెళ్తున్నారు? మోషేకి ఎదురుగా ఎవరు వెళ్తున్నారు? మోషే పంపించిన దేవుడు మనకు పంపిస్తాడు కదా. ఎందుకు ఆ దూత వచ్చింది? నువ్వు వెళ్ళే మార్గంలో నీకు అన్ని సిద్ధపరచడానికి, నీకు మేలు చేయడం వరకు ఈ దూతలు మన ముందు ఏం చేస్తున్నాయంట? నడుస్తుంది. ఏం చేస్తున్న తర్వాత చదవమా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు నీ విరోధులకు ఇందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళి అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులను ఓ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని కటాక్షం మన మీద రావడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? దూతలు మనకు ముందుగా వీళ్ళెవరో తెలుసా? మనకు పని చేయడానికి పరిచారకులుగా ఉన్నారు. ఈ దేవుడి కటాక్షం మనకి ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారానే వస్తుంది. ఎప్పుడు విశ్వాసంలో మనం సన్నై. ఈ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? పుట్టలేదు దొరుకుతో అక్కడ విశ్వాసం తెచ్చుకోవచ్చా? ఎలా వస్తుంది? ఈ 6 కూడికలు మీరు పాల్గొన్నారు. ఈ 6 కూడికల్లో మీకు జరిగింది ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మీకు తెలియకుండా మీరు ఏమైపోతుందో తెలుసా? విశ్వాసం. వింటు ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వినాలి? చెడ్డ మాటలు వింటే దాని మీదే విశ్వాసం కలుగుతుంది. నువ్వు యేసయ్య గురించిన మాటలు వింటూ ఉంటే నీలో తెలియని విశ్వాసం పెరిగిపోతుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరిగిందో దేవుని కటాక్షం నీ మీదకి వచ్చేస్తుంది. దేవుని కటాక్షం రాగానే నీకు ముందుగా ఎవరు బయలుదేరతారు? దూతలు బయలుదేరతారు. దేవునికి స్తోత్రాలు. ఈ దూతలు ఏం చేస్తారు? నీ విరోధులందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? సంహరిస్తారు. ఈ విరోధులందరినీ కూడా ఏం చేస్తారు తెలుసా? దూత నీకు మేలుకరంగా అన్నింటినీ కూడా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది అన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని కటాక్షం కావాలంటే మనకి ఏం కావాలి? ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది మనకి? చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? వినుట ద్వారా. ఎవరు మాటలు వినాలి? ఎప్పుడైతే మాటలు వినగాలిలో విశ్వాసం రాగా నీ మీదకి ఏమొస్తుంది? ఈ కటాక్షం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని ఇస్తాడు నీకు? ఓ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎక్కడైతే సగం నీవేశారయ్యా, ఇంకా సగం ఉంది. దేవుని స్తోత్రాలు చేయంటాం. ఎట్లయినా మీ పొరకి ఎక్కించాలన్నది నా బాధ. నాకు కొంచెం నీరసంగా ఉన్నాను నేను. పాస్టర్ గారు పాపం రాగానే అయ్యారు భోజనం చేస్తారండి. నేను అన్నాను పొద్దునండి అయిపోయినాక, కానీ తర్వాత అమ్మో తప్పు చేశాను రా నాకు అర్థమైంది. ఇప్పుడు రాగానే అడగకపోయినా అడుగుదాం సురేష్ గారు భోజనం పెడతారంట. ఎందుకంటే ఇక్కడ నుంచుని చౌట్ల కాలిపోతాడు, డీహైడ్రేషన్ అయిపోతాడు. చౌట్ల కాలిపోతా మనిషి ఆటోమేటిక్ ఏమైపోతాడు తెలుసా? నీరసం అయిపోతాడు. ఎంతసేపు మాట్లాడడం అంటే మాటలు కాదు. వాడు పొద్దున మాట్లాడారు, వచ్చి గంటలో పడుకున్నాను, మళ్ళీ కాలేజ్ పాస్టర్ గారు అందరూ పడి తోడుకుంటాడు. ఈ పాస్టర్ గారు ఉన్నా చదవడం నేను అన్నారు, అయ్యారు మీరు నర్సరపాలెం రూట్లో రావచ్చు సార్. అయ్యారు చెప్పారు మంచిదని వస్తే పెద్ద లారీ నాకు ఇంటికి వచ్చేస్తుంది. నాకు కంగారు పుట్టింది. నేను రాంగ్లోకి వెళ్ళిపోయాను. పిల్లలు అంటారు పాప ఏదో తేడా పుట్టినట్టుంది, మన వీటి ఇంత లారీ మా మీదకి వచ్చేస్తాడండి. మా కూడా 2 లైట్లు అట్టి వేసి 4 లైట్లు వేసేసి ఇంటిలో రోడ్లు వదిలేడు. లారీ నాకు తెలియదు వదిలేడా?
అసలు నేను కంగారు, నేను ఏలూరు వెళ్ళిపోతున్నాను, భీమా వెళ్ళిపోతున్నాను, మొత్తానికి అటు ఎలా తిరగాలి, అది చూస్తే పెద్ద బండి తిరగదు, చిన్న బండి కాదు, ఏం చేయాలి, సరే ధైర్యం చేసి వెళ్ళిపోతాం, ఏమవుతుంది అక్కడ వచ్చాం, ఎక్కడ కాదు పాటు వచ్చేసాం. పాస్టర్ గారు మాట్లాడింది అది నిన్నలేవు, నన్ను వెళ్ళినప్పుడు భలే ఉంది రూట్లో పాస్టర్కి వెళ్ళిపోయాం అనుకున్నాం. వాడు చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని బండి వచ్చేస్తుంటే నాకు పైన వెనక చూస్తే వెనకబడి వస్తాడానికి వెనకబడలేడు. నేను ఒక్కడే ఆ రోడ్లో స్లోగా పట్టుకుని అందులో అందరూ ఉన్నాం ఒక చోటే, నేను ఒక్కడు ఉన్న పర్లా మొత్తం కలిపి ఒక పెట్టుకోలే చెక్కమైపోయి. కానీ నాకు తెలుసు ఆయన కటాక్ష నా మీద ఉంది. నాకు ముందు ఎవరు వెళ్తున్నారు? చెప్పండి. నాకే కాదు, మీ ముందు కూడా ఎవరు వెళ్తారో తెలుసా? ఈ సత్యం మనకు తెలియాలి. అందుకే దూతలకు మనం ఏం తెలుసా, పనివాళ్ళని కూర్చోబెట్టి అన్నం పెట్టరు ఎవరు, దాని కూర్చొని పని చేస్తున్నారు. పనివాళ్ళకి మనం ఏం పని చెప్పాలి, దూతలకు మనం ఏం చేయాలి తెలుసా? పని చెప్పాలి. ఆదివారం ప్రార్థన చేస్తున్నాము, దూతలారా వెళ్ళి సంఘస్థులందరూ తీసుకురండి అని చెప్తే ప్రతి దూత ఇంటికి వెళ్ళి అందరిని ఏం చేసి తెలుసా? తీసుకొస్తారు. నేను స్తోత్రాలు చేయగలుగుతాను. దూతలు ఏదైనా చేయగలరు. దూత 1,20,000 మంది దూత యేసు ప్రభు వారి యొక్క సమాధి రాయిని దూతలు ఏమైనా చేయగలరు. పేరు చెస్సాల నుంచి బయటికి తీసుకొచ్చారు. అందరూ 16 మంది అక్కడ కాపులానే ఉన్నారు, పేరు బయటకు వచ్చేసారు. అటువంటి దూతలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. ఆ దూతలు బట్టి అందరూ చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్పాలి. యేసయ్యా నాకు ఈ పరిశుద్ధ దూతలను నాకు పనిచేయడానికి, నాకు పరిచారం చేయడానికి, నాకు ఎస్కార్ట్గా ఉండడానికి ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా ఎంతో ప్రేమామయుడు, ఎంతో దయామయుడు అయ్యా, నా పట్ల నీకు ఎంతో బాధ్యత ఉందయ్యా, దానిని బట్టి నీకే వందనాలయ్యా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్పండి. 8 సార్లు కరోనా మీ దగ్గరకు వచ్చింది. కానీ ఆ కరోనా మిమ్మల్ని పట్టుకునే లోపల మీ బయట ఉందో తెలుసా, దూత రెడీ ఉంటే కరోనామో ఇంక దూతుంది కాబట్టి నేను ఏం చేయలేదని చెప్పి చాలా సంతృప్తి చెప్పి దేవునికి స్తోత్రాలు. అది ఎలా మోసం చేసి లోపలికి వచ్చినా దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు చేయుతా. హల్లెలూయా. రెండోది, ఈ కటాక్షం పొందుకోవడానికి కావాలని దూతలు పంపిస్తాడు. రెండోది, కటాక్షం ఎలా పొందుకుంటామంటే, ఈ కటాక్షం అనేది మన యొక్క స్వాస్యం. ఫేవర్ ఈజ్ ఏ హెరిటేజ్. అంటే హెరిటేజ్ అంటే ఏంటంటే పితృ స్వాస్యం. అది మన యొక్క ఆస్తి, పితరుల నుంచి వచ్చే మనకు ఆస్తి అన్నమాట. అంటే దేవుడు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? ఆయన కటాక్షాన్ని మనకు స్వాస్యంగా. రక్షణ పొందిన నాటి నుంచి దేవుని కటాక్షం ఒక ఆస్తిగా దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చూపిస్తున్నాను. కీర్తనలు 5వ అధ్యాయము 11, 12. కీర్తనలు 5వ అధ్యాయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందకరి చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దయతో ఏం చేశారంటే దేవుడు మనను, దేవుని స్తోత్రాలు చెప్పండి. దయ అంటే ఇందాక చెప్పాను, ఫేవర్ అనే మాట చెప్పాను. అంటే నువ్వు దేవుడితో కప్పబడున్నావు. దేవుని యొక్క కటాక్షం ఫేవర్తో నువ్వు కప్పబడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రం నీకు. నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు ఖచ్చితంగా. దేవుడు నిన్ను ఆశీర్వదించడం గ్యారెంటీ. నిన్ను బట్టి కాదు, నీ మీద ఏం కప్పాడు దేవుడు? ఫేవర్ కప్పాడు. నువ్వు ముయ్యబడిన ద్వారాల దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఆటోమేటిక్ గా ద్వారాలు ఏమవుతాయి తెలుసా? ఎందుకు? నిన్ను బట్టి కాదు, నీ మీద దేంతో కప్పాడు? ఆయన ఫేవర్ కప్పుంచాడు. ఆయన కటాక్షం చేత నువ్వు కప్పబడి ఉన్నావు. ఆయన అనుగ్రహం నీ మీద ఉంది. ఈ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ముందు ఎవరు వెళ్తారు? దూత వెళ్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దూత నీకు అన్ని తలుపులు
చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ ఆస్తి అన్నమాట. నువ్వు ఫేవర్తో ఉన్నావు, ఆ దయతో నువ్వు కప్పబడి ఉన్నావు. కాబట్టి నువ్వు ఏది చేసావు ఇది అర్థమైతే నువ్వు ఆలోచిస్తు ఈ మాట నీ బుర్రకి నువ్వు ఆలోచిస్తే సార్ ఎగ్జామ్ నీళ్ళు రాయడానికి వెళ్ళావు, రాసే ముందు ప్రభా నీ ఫేవర్ నా మీద ఉంది, నువ్వు దయతో నన్ను కప్పావు, ఇదిగో నేను రాస్తున్నానయ్యా, ఖచ్చితంగా అయ్యా ఈ పేపర్ మీద ఉంటుంది ఆయన, ఖచ్చితంగా కార్యం చేయాలి. తెలుస్తూ తెలియనప్పుడు వినండి, ఒక అగ్రిమెంట్ ఉందండి. అగ్రిమెంట్ ఒకరోజు ఏం జరిగింది చెప్తా వినండి. తెలియకపోతే ఎంత నష్టం జరుగుతుందో. ఒక తల్లి కష్టపడి పని చేసుకుని ఇళ్లలో బాచి పని చేసి కొడుకుని చదివించుకుంది. ఎంతవరకు చదివించి ఒక డాక్టరం చేసింది. ఆయన ఇతర దేశాలకు ఉద్యోగం వచ్చింది. పూరి పాకలో ఉన్న వాళ్ళను ఊరంతా కలిసి ఎయిర్పోర్ట్కి ఎక్కించి పంపించారు. ఆ కుర్రోడిని పంపించిన తర్వాత కొన్ని రోజులు ప్రతి నెల కూడా ఆయనకు ఉత్తరం వచ్చేది. ఏంటో తెలియదు, వాళ్ళమ్మ అలాగే ఉంది. కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది, మీ అమ్మ చావు బతుకుల్లో ఉందని. ఆయన గబగబా ఫ్లైట్ పట్టుకుని ఇంటికి రాగానే ఏ రోజు విడిచిపెట్టి వెళ్ళాడు పూరిపాక, అదే పూరిపాక ఉంది. లోనికి వచ్చి చూస్తే వాళ్ళమ్మ చిన్న కుక్కి మంచంలో, ఆ మొలక మంచంలో పడిపోయి బక్కరైపోయి చావు బతుకున్నాడు. అసలు ఆ పిల్లడికి అర్థం కాలేదు, ఇదేంటి రాయిపోయింది. వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చూసి, అయ్యా వచ్చావా, నన్ను మర్చిపోయావా అనుకున్నానంటే, అమ్మ నేను మర్చిపోవటం ఏంటమ్మా, ఏంటి నువ్వు ఇలా ఉన్నావంటే, ఆయన అడిగాడు, అమ్మ నీకు ప్రతి నెల ఉత్తరం వస్తుందా అంటే, నా వస్తుంది. ఆ ఉత్తరం ఏం చేసేదాన్ని అంటే, ఇదిగో ఆ గోడ కట్టించాను ఆ ఉత్తరాలన్నీ. పిల్లోడు ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి నెల ₹1,00,000 చెక్కు పంపించేవాడు. ఈ చెక్కు మార్చుకోవడం ఆ తల్లికి అర్థం కాక ఏదో కాగితం వచ్చింది కదా అని గోడ కనిపిస్తే లాస్ట్ కొడుకు అవుతాడు, అమ్మా కొన్ని కోట్ల మంది కొడుకులు ఉన్నామమ్మా, కానీ నీకు ఆ బుర్ర ఏమైందో తెలుసా, ఎవరినన్నా అడిగినా చెప్పేవాడు కదా, ఎంత అయోమయంగా ఎట్లా ఉండిపోయావు. ఈ రోజు నిజంగా ఈ పూరి పాకలాగున్నా అంటే సత్యం మనకు తెలియకపోతే మనం ఏమవుతుందో తెలుసా, స్వతంత్రం అవ్వలేము. ఈ రోజు నేను చెప్పే సత్యం ఏంటంటే, నువ్వు లేబర్గా ఉండటానికి పుట్టలేదు. నువ్వు ఒకప్పుడు అపవాదిగాడు నిన్ను ఒక దరిద్రతలో ఉంచాడు, కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడో తెలుసా, నీకు ఒక కటాక్షాన్ని ఇచ్చాడు, నీ మీద ఒక ఫేవర్ కప్పాడు, నీ మీద ఒక ధైర్యం కప్పాడు. ఈ ధైర్యం పొందుకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసంలో జీవించాలి. ఈ విశ్వాసంలో జీవించే వాళ్ళకి ఒక దూత ఉంది. కాబట్టి ఫేవర్తో నువ్వు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రం జరగదే. నాకు మేలే జరుగుతున్నావు, దేవుని స్తోత్రాలు. దైవ దేవుడు కప్పాడంట. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు ఏది పట్టుకున్నా నువ్వు సక్సెస్ లో వస్తావు. నువ్వు ఏది పట్టుకున్నా అది ఫలిస్తుంది, కానీ మధ్యలో ఆగిపోవటం అనేది ఉండదు. ఎందుకో తెలుసా, నీ మీద ఎవరి కటాక్షం ఉంది, ఎవరి కటాక్షంతో దేవుడు నిన్ను కప్పాడు, ఎవరి దయతో నిన్ను కప్పాడు. ఎవరి మనుషుల దయ, ఒక ముఖ్యమంత్రి దయ ఒకరి మీద పడితేనే దేశంలో రాష్ట్ర ప్రజల మీద పడితే ఆయన మనసులో అనిపించింది, ఒక్కొక్కరికి నేను 40 గజాల స్థలం ఇస్తాననిపించింది. దేవుడి దయ నీ మీద పడితే 40 వస్తుందా, 4,000 వస్తుందా, 4 లక్షలు వచ్చిందా? దేవుడి స్తోత్రాలు. దేవుడు ఎంత ఇవ్వగలడు. కాబట్టి ఎవరి కటాక్షం కావాలి మనకి, రాష్ట్రానికి ఒక పెద్ద కటాక్షం నీ మీద పడితే నీకు ఒక 4 గజాలు ఎదురు వచ్చింది, లేదా 12 సెంటున్నర ఇచ్చారు. అదే ఈ సెంటున్నర కోసమే ఎన్ని మాయలు చేసి మతాలు చేసి అది లేదు ఇది లేదని చెప్పి పాత రోజుల్లో ఒక అమ్మాయికి 5 ఇళ్ళు పెట్టేసింది. ఒకటేమో ఒక భర్తను పెట్టుకుని, రెండోదేమో మందులు పెట్టుకుని, మూడోదేమో నల్ల బొగ్గు రాసి ఒక కాయ పెట్టుకుని. ఆ కటాక్షంలో ఏం లాభం? ఎవరి కటాక్షం కావాలి మనకి? ఎవరు అసలు దేవుని బిడ్డలు ఎలా చెప్పాలి తెలుసా, ఏంటి అక్కడ నీకు ఇల్లు వచ్చిందా, సంతోషం, నాకు రాకపోయినా పర్వాలేదు, నా దేవుడి కటాక్షం నా మీద ఉంది, నీకు 40 నాకు 400. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇవ్వలేడా 400? ఇస్తాడే ఇవ్వలేడా? నీకు ఎకరం అయితే నాకు 5 ఎకరాలు. దేవుడికి స్తోత్రాలు. ఈ మధ్య స్టార్ట్ చేసి అందరికి 5 ఎకరాలు చెబుతుంది. అర్థం కాదు, ఏంటి మాస్టర్
దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమె ఎవరి కటాక్షం ఉంది? దేవుని కటాక్షం ఉన్నవాడికి ఎవరు ఉంటారు? నేను చెప్పడం పని దోతలు పట్టుకొస్తాయి, ఐదు ఎక్కడ పట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఐదు కావాల్సిన ధనాన్ని తీసుకొస్తుంది. సంబంధం ఎక్కడ ఉందో వాళ్ళు వచ్చాక, అమ్మ ఏంటి మీ పిల్లలు పెళ్లి చేయవా? చేస్తారు. ఎప్పుడు చేస్తాం. కటాక్షం మా మీద దోత తిరుగుతుంది, మంచి సంబంధం తెచ్చుంది. దేవునికి స్తోత్రాలు. భోజనానికి రావడం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడ సంబంధం కుదరలా, ఒప్పు భోజనాలు, పాస్టర్ గారి పిల్లల ఇంటూ భోజనాలు అంటారు. భోజనాలు. దేవునికి స్తోత్రాలు. ఎందుకు నా మీద ఏముంది? నువ్వు దేంతో కప్పబడి ఉన్నావు? దేంతో కప్పబడి ఉన్నావు? దేవుని కటాక్షంతో నువ్వేమున్నావు? కాబట్టి నువ్వు ఏ పనికి నీ దగ్గరకు వచ్చి తీరు. నువ్వు చచ్చిపోతానంటే నువ్వు త్వరగా చచ్చిపోతావు, సమస్య లేదు. అది కూడా కటాక్షం. నువ్వు అదే పిలుస్తున్నావు రోజు. ఎవరు కనిపించినా నేను చచ్చిపోతా. ఒకరోజు బాక్సులో ఉంటావు. దేవునికి స్తోత్రాలు. అందరూ వచ్చి అమ్మాయి కట్టేసావే, ఎప్పుడు చూసినా చచ్చిపోతానా అన్నావే, అట్టాగే బాక్స్ లో పడుకున్నావే, లేక ఇంగ్లీష్ లేకను మాట్లాడుతూ కూర్చుంటే ఏమడిగింది? ఆ కటాక్షం ఆ మీద ఉంది కదా. దోతలు అడిగింది, నేను చచ్చిపోతాను దోతంది. కొంతకాలం బాగుంటుంది అయ్యా అంటాడు. ఆఖరి చచ్చిపోతాను దేవుడు. దోతలు చెప్తుంది, అయ్యా అమ్మ మాట్లాడుతూ నువ్వు తెలిసి చచ్చిపోతాను అంటుంది. అయ్యా నీ దగ్గరికి వస్తానంట. పిలిచేవాళ్ళు ఆయన ఆలోచించాడు, పిలుద్దాం అవుతాడు. మరి అడుగుతుందిగా ఏం చేద్దాం? మరి కటాక్షం ఉంటే ఇయ్యాలి, ఖచ్చితంగా పిలిచేయమనగానే అమ్మ వచ్చాను పేరు నిలబడితే అమ్మో వెళ్ళిపోయితే ఎక్కడికి వెళ్ళింది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బలహీనుడు ఏమని చెప్పాలి? నా మీద కటాక్షం ఉంది, దేవుని అనుగ్రహం నా మీద ఉంది, దేవుని కృప నా మీద ఉంది, దేవుని దయ నా మీద ఉంది. ఈ రోజు నేను బలహీనుడే, ఈ రోజు నేను తక్కువ స్థితి, ఈ రోజు నేను చిన్నగానే ఉన్నాను. కానీ ఒక రోజు ఇలా ఉన్నాను నేను. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన కటాక్షం అందరికీ కూడా కనబడబోతుంది అని చెప్పేవాడు కావాలి. మనమై చెప్పమంటే అవి చెప్తే వాడు ఏమనుకుంటారు అని ఏమనుకుంటుంది. ఆయన చెప్తేనే మనకు బతుకు. ఏదో నేను పప్పు తెచ్చి చెప్తే ఆ రేషన్ వస్తే అంత ఉట్టి మాటలు బాగానే ఉంటాయి. పైకి అలా షోయింగ్ చేస్తారు. నిజంగా లాస్ట్కి ఏమైపోతుందో షోయింగ్ బతికి అయిపోవాలి. ఎవరు ఇస్తే తినేసి వచ్చేస్తాం. లేకపోయినా సరే ఈరోజు మా పరిస్థితి బాగోదా, ఈరోజు మా భర్త బాగోదా, నా కుటుంబ పరిస్థితి బాగోదా, కానీ నేను నమ్ముతున్నాను. రాత్రి నాకు సత్యం తెలిసింది. ఎవరో సేవకులు వచ్చి చెప్పారు, నేనంత దయతో కప్పబడి ఉన్నానంట. నన్ను చూస్తే నా ప్రభుకి దయ కలుగుతుందంట, నా మీద కటాక్షం కలుగుతుందంట. నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు. నా అప్పులు తీసుకువేస్తాడు. నా భర్తను మారుస్తాడు. నా బిడ్డను సెటిల్ చేస్తాడు. పిల్లలు దేవుడు నాకు ఇస్తాడు. దేవుని కటాక్షం నా మీద ఉంటే నాకు ఎందుకు పిల్లలు కొడతారు? అంతే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పేవాళ్ళు కావాలండి మనకి. మనం అలా చెప్పమంటే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చెప్పా నీకు ఇల్లు ఉంది కంటే ఇల్లు అది నాకు కాదండి మా అంతదండి మా అంతది. అది మీ అంతది ఎవరికో రాసేస్తుంది. మీకు ఆ 40 కాకండి. నేను స్తోత్రాలు చెల్లిందా అలాగే నా ఆశయంలో తెలుసా, దేవుని బిడ్డలు అందరూ కూడా కటాక్షం పొందుకుని ఒక ఉన్నత స్థితిలో ఉంటే ఎంత బాగుంటుందంట. ఈ గ్రామంలో అందరూ దేవుని నమ్ముకుని బిడ్డలు అందరూ కాలు తిరుగుతుంటే అసలు ఎలా ఉంటుందంట. అసలు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతుంటే అసలు ఎలా మీరు ఏం చెప్పక్కర్లా. మీ బ్రతుకు స్టైల్ ఏం చేస్తుంది తెలుసా, అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించేస్తారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ బ్రతుకు విధానం ఏం చేస్తుంది తెలుసా, ఫేవర్ బయటికి కనపడదు. ఎప్పుడైనా నువ్వు పాత రోజులు పాలు పోసేవాడు, ఇంటికి వచ్చి వాడు లీటర్ డబ్బా తీసుకొచ్చేవాడు, లాస్ట్ మళ్ళీ కొంచెం వేసేవాడు కొసరం. ఆ కొసరం ఏంటి? ఫేవర్. నువ్వంటే అభిమానం ఉంది కాబట్టి కొంచెం. చికెన్ కొట్టుకెళ్ళావు, 1000 గ్రాములే వేయాలి కేజీకి, కానీ వాడు ఏం చేస్తాడు? లాస్ట్ 2 ముక్కలు 1200 గ్రాములు వేస్తున్నాడు. ఆ 200 గ్రాములు ఏంటి? నీ మీద అభిమానంతో వేస్తున్నాడు. ఫేవర్ బయటికి కనపడుతుంది. నిజంగా దేవుని కటాక్షం నీ మీద ఉంటే అందరూ చూస్తారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కటాక్షం బయటికి కనపడుతుంది.
కాబట్టి కటాక్షం పడకు మనం ఏం చేయాలి తెలుసా? ఏం వెళ్ళిపోయి తలబాదుకుని తపస్సు ఎక్కడా విశ్వాసం ఉంచు. దేవుడు నన్ను పుట్టించింది ఉన్నత స్థితి కొరకే, తక్కువ నన్ను. ఈరోజు నిజమే నీ పరిస్థితి చాలా చిన్నగా ఉంది, అందరి ముందు హేళనగా ఉన్నావు, నిజంగా నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మీరు అనొచ్చు పాస్టర్ ఈ మాట చెప్తాను, నిజంగా నా జీవితం ఉంటుంది నిజమే ఉంది, కాదనట్లేదు. నేను ఒకప్పుడు శాస్త్రాల నుంచి 11 రూపాయలే, ఒక 87 పుస్తకమే, కానీ దేవుడు నన్ను అలా ఉంచలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షం బయటికి, ఈ కటాక్షం మన స్వాస్యము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కటాక్షం ఏం చెప్పండి? మన స్వాస్యం, ఆస్తి. దయతో మనల్ని ఏం చేశాడు ఆయన? కటాక్షం ఉన్న వాళ్ళకి తోతలు ఉంటారు. ఈ కటాక్షం మన యొక్క ఆస్తి. ఈ దయతో మనం ఏమయ్యో తెలుసా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దయ లేకపోతే దేవుని దయ ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పండి. యోసేపుకి అన్నల దయ లేదు, కొట్టేసి ఏం చేశారు? ఆ యొక్క ఇష్మాయిల్ని కనిపేశారు. కానీ ఎవరి దయ ఉంది? పాపం తీసుకుని ఒక ఆయన కొనుక్కుని పని పెట్టుకున్నాడు. దేవుని ఫేవర్ యోసేపు మీద ఉంది కాబట్టి పోతీఫర్ అంటే అచ్చలచ్చలుగా ఏమైపోయాడో తెలుసా? యోసేపుని బట్టి, ఆయన మీద ఉన్న ఫేవర్ని బట్టి పోతీఫర్ ఏమైపోయాడు? రిమైండర్ పెట్టారా? మన మీద ఉన్న కటాక్షం బట్టి ఈ గ్రామం దీవించబడును కాదు. మన మీద ఉన్న దయను బట్టి, మన యొక్క ఫేవర్ ఇక్కడ ఉండటం బట్టి ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు మనం ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మోసపోయి కదా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఎంతమంది రక్షణ పొందేవాళ్ళ? ఎంత దేవుని కటాక్షం మీ మీదకి వచ్చేదా? ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో నర్సరావుపేట ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చి పల్లెటూరు ఎక్కడ ఉంటారా అని అనుకోకుండా బాధ్యత తీసుకుని మిమ్మల్ని నడిపించడానికి ఎత్తనప్పుడు ఇక్కడికి వచ్చారు. నిజంగా దేవుడు విడిచిపెడతాడా? ఇంకా కటాక్షం ఎక్కువైపోయినాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని కటాక్షం ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఎలా పనిచేస్తుంది? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? వినుటి ద్వారా. ఏం కలుగుతుంది? కటాక్షం పొందిన వాళ్ళకి దేవుడు ఎవరిని ఇచ్చాడు? ఈ కటాక్షం ఎవరి ఆస్తి? మన ఆస్తి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని కటాక్షం ఆస్తి అని చెప్పండి గట్టిగా. దేవుని దయన ఆస్తి అని చెప్పండి గట్టిగా. దేవుని కృపణ ఆస్తి అని చెప్పండి. ఇంత ఆస్తి పెట్టుకుని ఆస్తి లేనట్టు మాట్లాడతారండి మీరు. ఇంకోసారి మాట్లాడారంటే ఊరుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి వచ్చిన ఇల్లు మా ఇల్లు దేవుడు, మా దేవుడు మాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంటి 40 సరిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ 400 ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి కటాక్షం కావాలి? నువ్వేది ఉందా లేదా? గట్టిగా చెప్పండి. నా బాధ ఏంటంటే మీరు ఉందని చెప్తే పక్కన ఒక కూర్చున్నాడు. అప్పుడు లేదు 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 ఉంటే మీరు ఎందుకు కొట్టాలని చెప్తున్నాడు. వాడు నువ్వేం చెప్పాలి? పోరా బాబు నువ్వు చెప్పొద్దు, నా మీద ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చెప్పండి. పోరా బాబు నువ్వు చెప్పొద్దు, నా మీద ఉందని చెప్పండి. పోరా బాబు నీళ్ళు కాదు, పక్కన దెయ్యం కాదు కూర్చొని చెప్తా ఉంటాడు. ఆయన అనమాటున్నాను నేను. పోరా బాబు నీళ్ళు తీసుకున్నాయి, నన్ను పోరా బాబు నీళ్ళు కాదు. దెయ్యం కాదు. నా మీద ఏముంది? ఎవరి ఫేవర్ ఉంది నా మీద? మన ఫేవర్తో నింపబడి ఉండదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడోది ఏంటంటే, ఈ ఫేవర్ పొందుకునేటప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకున్నాం. ఈ కటాక్షం మన మీద ఉన్నప్పుడు ఏ విషయానికి కూడా మనము ఏకీభవించకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. ఒకరోజు యేసు ప్రభు వారిని అపవాది ఏం చేసిందంటే 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కొండ మీద ఎక్కించుకెళ్ళిపోయాడు.
తీసుకెళ్ళి లూకా సువార్తలో ఉంది, నేను అది మీకు రాసుకోండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 8 వచ్చిన చెప్తున్నాను వినండి. తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళండి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఈ లోకంలో ఉన్నవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. కానీ ప్రభు కాంప్రమైజ్ అయ్యా? ప్రభు మొక్కుంటే పరిస్థితి ఏమైపోయేది? మా బతుకు కూడా అయిపోయింది. ప్రభు కాంప్రమైజ్ అవ్వలేదు. నీ మీద కటాక్షాన్ని తీసుకురావడం వరకు ఎప్పుడైతే ఈ కటాక్షం ఆయన పైకి తీసుకువెళ్ళిందో అక్కడ ఆయన ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ కానీ ఎక్కిపంచాలి. నేను నీకు మొక్కటం కాదు, నువ్వే ఏం చేయాలి తెలుసా? నీ దేవుడైన ప్రభుకు నువ్వు మొక్కరా బాబు అని చెప్పాడు. ఈరోజు మీరు చేసే పని అది. మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీ నోటితో చెప్పిస్తున్నాను. నేను చాలాసార్లు మీరు కాంప్రమైజ్ మాటలు మీ నోటితో పలికారు, వాటినన్నిటిని క్యాన్సిల్ చేయించి మీ నోటితో తిరగరాపిస్తున్నాను. ఇవన్నీ కూడా చెప్పి మీతో చెప్పించట్లేదు, ఏదో సరదాగా చెప్పించట్లేదు. చాలాసార్లు నువ్వు కాంప్రమైజ్ మాటలు మాట్లాడేసావు. ఆ మాటలను రద్దుపరిచి నూతనంగా మీతో రాపిస్తున్నాం అన్నమాట. అవన్నీ కూడా తెలుస్తుందా? ప్రభు వారి ఎంతో మాత్రం కూడా కాంప్రమైజ్. ఇంకొక ఆయన కూడా కాంప్రమైజ్ కదా చూద్దాం రండి ఒకసారి. చూడండి ఇంకోటి కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదవండి అమ్మ. కొన్ని దర్యావేషునకు ఇష్టమాయెను. ముఖ్యుడు రాజులకు నష్టము కలుగుకున్నట్లు చదవండి. కనుక చూడండి, దానియేలు ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దాని నలుగురు కూడా ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకొచ్చారు. దానియేలు చాలా జ్ఞానవంతుడు. దానియేలు మీద దేవుడి కటాక్షం ఉంది, అనుగ్రహం ఉంది. దానియేలు కళ చెప్పాడు, కళ మావాయి కూడా. ఎవరన్నా కళ చెప్తారా? మీకేం కళ వచ్చిందో? నా ఇంటికి వచ్చి పాస్ గారు రాత్రి ఒక కళ మర్చిపోయి కళ చెప్పండి అంటే ఎవరు చెప్తారు? ఆయన కళ చెప్పాడు, కళ మావాయి కూడా చెప్పాడు. అంత జ్ఞానవంతుడు. చాలా రాజు మేలు చేసే పనులు. 120 మంది పెద్దల్లో అందరికన్నా పెద్దగా దానియేలుని నియమించింది. మిగతా వాళ్ళకి బాగా కుళ్ళు వచ్చేసింది, అసూయ వచ్చి ఈ దానియేలుకి ఎలాగైనా మనం 76 రాళ్ళు ప్లాన్ చేసి ఏం చేశారంటే 30 రోజులు చూడండి ఒకసారి చదవమ్మా. నింద మోపాలను తగిన హేతు కొరకు కనిపెట్టుకుంటున్నారు. నమ్మకస్తుడై ఏ నేరమైనను కాదు కనుక దేవుని పద్ధతి విషయమంతే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా చెప్పారు. ఏమని? రాజుకు దర్యావేషు చిరంజీవై ఉందురు గాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినాల వరకు ఈ యొక్క
తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మొక్కకూడదని చెప్పి ఒక చట్టం, మానవుని యొద్దనైనను మొక్కకూడదని చెప్పి ఒక చట్టాన్ని సృష్టించేశారు. ఏ విషయంలో దానిని పట్టుకోలేము, ఈ విషయంలో దానిని మనం పట్టుకుందామని చెప్పి 30 రోజుల వరకు నీకు తప్ప మనుషులకు కానీ దేవుడికి కానీ ఎవ్వరికి కూడా మొక్కకూడదని చెప్పి చేశారు. ఎంతమంది రివర్స్ గా ఉన్న దేవుడికి కటాక్షం ఎవరి మీద ఉంది? దానియేలు మీద ఉంది. కటాక్షం కలిగిన వ్యక్తి కాంప్రమైజ్ కాదు. ఏం చేసిందో చూద్దాం. ఇదిగోండి 10వ వచనం చేయబడినదని ఆ దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకరించి దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం చేస్తామా? అలా చేస్తే ఏంటి తెలుసు? శిక్ష సింహాన్ని భూమిలో వేసేస్తారు. ఇలాంటి శాసనం 30 రోజులు దేవుడి మీద రాజు తప్ప ఇంకెవ్వరికి మొక్కకూడదని చట్టం వచ్చినప్పటికీ ఈ ఫేవర్ కలిగిన వ్యక్తి దేవుడికి కూడా కాంప్రమైజ్ కాకుండా యథావిధిగా వెళ్ళిపోయి తలుపులు తీసి యెరూషలేము తట్టు చేతులు ఏం చేశాడంట? కాంప్రమైజ్ కాలేదు. దానికి ఏమొచ్చిందో చూద్దాం శిక్ష. పక్క పేజీలోకి రండి. పక్క పేజీ చదవండి అమ్మా. అది అక్కడ కాదు, కిందకి రావాలి. 16 చదవండి. 16 నుంచి చదవండి. అంతటి రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు పట్టుకొని సింహపు ప్రదేశం ఇరవై వచ్చిన చదవండి. 20 ఇప్పుడు రాజు రాత్రి నిద్ర పట్టలేదు. ఏమైపోయాడు దానియేలు? అమ్మో ఏం జరిగిందని చాలా టెన్షన్. ఉదయకాలం గబగబ బయలుదేరి దగ్గరికి వచ్చాడు. వచ్చి దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక జాగ్రత్తగా. ఆయన ఎవరు పంపించాడు? గట్టిగా చెప్పండి, ఎవరు పంపించారు? కటాక్షం ఉన్న వాళ్ళకి ఎవరందరూ ముందు. ఇప్పుడు ఈ మంది కటాక్షం ఉంది కాబట్టి కాంప్రమైజ్ కాలేదు. ఎవరు లేరా ఇంటి ముందు? దూత చేంజ్ చేసింది సింహపు నోడను. ఓ దేవుని స్తోత్రాలు చెప్పండి. నిర్మాకాండలో చదివే మోషేకు ముందు ఎవరు లేరు? దూతని హిందీలను అమోరీలను పెంచి వాళ్ళందరినీ ఏం చేసింది? దూత సంహరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షం మన మీద ఉంటే మనం ఉన్నత స్థితిలో ఉండగలుగుతాం. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దానియేలు బయటికి తీస్తారు. ఎవరైతే అన్యాయం చేసిన వాళ్ళని కింద వెయ్యక ముందే సింహాలు రాత్రంతా అల్లాడిపోయి ఉంటుంటాయి. దూత వాళ్ళకి దిగక ముందే పట్టపట్ట మొత్తాన్ని కొరికేసి రాజు ఏమి చెప్పాడో తెలుసా? దానియేలు సేవించుచున్న దేవుడే జీవం కలిగిన వాడు, రాజ్యాలు మొత్తం కూడా ఈ దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ప్రకటించారు. దేవుని స్తోత్రాలు. దానియేలు మీద ఉన్న కటాక్షం బయటికి కనపడిందా? కనపడలేదా? ఫేవర్ కనపడింది కదా. ఈ ఫేవర్ ఉన్నందుకు ఆయన ముందు ఎవరు వచ్చారు? దూత వచ్చిందా లేదా? రక్షించిందా లేదా? ఈ ఫేవర్ ఉన్న వ్యక్తి, కటాక్షం ఉన్న వ్యక్తి విశ్వాసంలో ఉన్నాడా లేదా? విశ్వాసం లేకపోతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడా? చట్టం వచ్చింది, సింహాలలో పడతామని తెలిసి కూడా లెక్క చేయకుండా ఏం చేస్తా తెలుసా? దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థించాడు. ఆ నమ్మకం ఏం జరిగిందో తెలుసా? దూతను రిలీజ్ చేసింది. దూత ఏం చేసిందో తెలుసా? సింహాల ఊరు నుంచి తప్పించింది. ఈ కటాక్షం అందరికీ కూడా కనపడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షమే, దేవుని ఫేవరే నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళే. ఈ ఫేవర్ కావాలి అంటే
నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? వినుట ద్వారా విశ్వాసము. యేసు ప్రభువుని కూర్చుని వినుట ద్వారా. ఈ రాత్రి ఇక్కడ దేవుడు ఏం పెంచుతున్నాడో తెలుసా? విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. విశ్వాసం పెరిగిన చోట కటాక్షం మీ మీదకి వస్తుంది. ఈ కటాక్షం వచ్చిన ఎవరు సహాయం చేస్తారు? దూతలు సహాయం చేస్తాయి. దూతలు ఏం చేస్తాయి? నీకున్న అడ్డుగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించి నీ మార్గాన్ని ఏం చేస్తాయి తెలుసా? సరళం చేసి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతుంది. దేవునికి స్తోత్రాలు జరిగింది. కాబట్టి దేవుని కటాక్షం విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవుడికి ఇచ్చే విషయంలో చాలా మంది 10వ వంతు లెక్కొడతా ఉంటారు. 10వ వంతు ఇవ్వకపోతే నీ మీద కటాక్షం ఏమొచ్చింది? చాలా మంది దశంపాగా లెక్కొడతారు. నాకు అర్థం కాదు. నువ్వు ఎవరి కటాక్షం వల్ల నెలంతా పనిచేసావు? ఎవరి కటాక్షం వల్ల పొలం పండింది? నీ కటాక్షం వల్ల. నీ మీద దయ కప్పుంది కాబట్టి నీ దయను చూచి దేవుడు ఏం చేశాడు తెలుసా? పొలాన్ని పండించాడు. ఆ పొలంలో దశంభాగం తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు? మనం మాత్రం అది కూడా తినేస్తాం. అది కూడా నాకు దేవుడు 100 రూపాయలు వస్తే 90 నువ్వు పెట్టుకోరా బాబు, ఆ 10 రూపాయలు నా చేతిలో పెట్టు, నాకు అవసరం లేదు, దాన్ని దీవించి మళ్ళీ నేను నీకు ఇస్తానయ్యా అని చెప్తే, నీ దీవిన వద్దు, నాకు ఏమి వద్దు, మొత్తం 100 తినేస్తాను. పక్కన 100 తింటున్నావా 90 తింటున్నావా అని అడగండి సార్. అడగండి, సిగ్గుపడద్దు. మీ మేలు కోసమే, డబ్బుల కోసం కాదు. మీరు ఇవ్వకపోయిన పాస్టర్ గారు దేవుడు పోషిస్తాడు, నన్ను అసలు ఎప్పుడు భయపడదు దేవుడు. మీరు రైస్ పిల్లలకు రాత్రి చెప్పినట్టున్నారు, ఎలుగుకి చెప్పి ఆమెను పోషించాడు. దేవుడికి స్తోత్రాలు చేద్దాం. దేవుడు ఏదైనా చేయగలడు, కాకపోతే పంపిస్తాడు. మీ భవిష్యత్తు యొక్క విత్తనం మీ చేతిలో ఉంది. దాన్ని నువ్వు తినేస్తే నీ భవిష్యత్తు నువ్వే తినేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు. పంట పండింది, 50 బస్తాలు వచ్చినాయి. దాంట్లో ఎన్ని బస్తాలు దేవుడికి ఇచ్చేది? 5 బస్తాలు. అంతే 10% అయితేగా సిగ్గుపడుతున్నానండి. 5 వద్దాం ఇప్పుడు. దానికి స్తోత్రాలు చేయాలి. నేను చెప్తాను కాబట్టి వాసు మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తున్నాను. నేను శాపనైతే నేను డైరీ తెచ్చు, ఈసారి వచ్చినాడు మీ డైరీ చూడు, ప్రతి నెల ఎంత వచ్చిందో రాస్తాను. 10 రూపాయలు కూడా రాస్తాను. ఫస్ట్ నేను రాస్తాను రాయను. డైరీ ఉందా లేదా మొత్తం తీసి అవి నార్త్ ఇండియాకు అన్నిటికీ వాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఎంతో మంది శాపలు ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఇస్తాను. ఎప్పుడు నా చెయ్యి ఎండిపోలేదు. ఈ 2020లో ఎన్ని కార్యాలు నేను చేశాను తెలుసా? దేవుడు ఎప్పుడు నూతన కారు ఇచ్చాడు, నూతన మందిరం కొన్నావు, నూతన ఇల్లు కొన్నావు, నూతన ఏంజిల్ హౌస్ కట్టావు. దగ్గర 50 లక్షల రూపాయలు దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. అప్పు చేయా, నో అప్పు. చాలా హ్యాపీగా దేవునికి స్తోత్రాలు చేయాలి. ప్రభు ఇచ్చాడు. అది కారణం ఏంటో తెలుసా? విత్తడం నాకు తెలుసు. రైతుకి తెలిసింది ఏంటో తెలుసా? ఒక రైతు అంటే చాలా బాధపడుతుంది. ఇంకో రైతు చూసి, అరే ఎందుకు బాధపడుతున్నావు, పొలాన్ని ఎండపడుతున్నావు, ఇదిగో తీసుకో 2 బస్తాలు నీకు ఇస్తాను, ఇచ్చుకోరా అని చెప్తే మనోడు ఏం చేశాడు? వెంటనే 2 బస్తాలు రైస్ ఫిల్ చేసుకుని మొత్తం ఆడించుకొచ్చేసి ఫుల్గా హాయిగా బిర్యానీ చేస్తూ కొబ్బరికాయలు చేస్తూ తినేశాడు. ఆ ఇచ్చిన రైతు మనం ఒకసారి వచ్చాడు. రాగా పొలం మళ్ళీ ఎండిపోయాడు. ఇలా ఏం నీకు 2 బస్తాలు ఇచ్చేది ఏం చేశావంటే, ఆ పిల్లలు ఆశపడ్డారు, ఆడించుకుని తినేసాం. ఎంత తెలివి తక్కువ నువ్వు. 1 బస్తా ఆడించుకుని 1 బస్తా నాటు ఎంతో, 1 ఎకరానికి 40 బస్తా నాటుకున్న నీకు మళ్ళీ 40 బస్తాలు 30 బస్తాలు వచ్చాయిగా. ఆ విత్తనాన్ని విత్తనం ఎవడిస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో ఏమో తెలుసా? విద్యావాడికి దేవుడు విత్తనం ఇస్తాడు, ఇవ్వడానికి ఇప్పుడు. అందుకే చాలాసార్లు చేతులు ఎండిపోతూ ఉంటాయి, చాలాసార్లు చేతులు తడుపుకుంటూ ఉంటాం. ఇది సత్యం. దేవుడు చెప్తున్న సత్యం ఇది. ఈ వాక్యం ఖచ్చితంగా రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మనం ఇచ్చే జరుగు తెలుసా? కృతజ్ఞత. అయ్యా ఈ నెలంతా నన్ను బ్రతికించావు, ఈ నెలంతా నాకు కష్టం, ఏ ఇబ్బంది రాకుండా నన్ను కాపాడారు. ఈ నెల నేను కష్టపడితే 10,000 రూపాయలు వచ్చిపోయినా, ఇదిగో ప్రభా ఈ 1000 రూపాయలు తీసుకున్నాను, 9,000 నాకు, 1000 రూపాయలు ఎవరికి? దేవుడికి. ఇదిగో నాయన నీ సన్నిధిలో పెట్టేస్తాను. నువ్వు 1000 పెడతావు కదా, దేవుడు ఉంచుకోడు. ఆ 1000కి 100 రెట్లు దేవుడు అద్భుతంగా మళ్ళీ నుంచి దేవుడు సహాయం. అది విత్తనం పోయింటో అది నేర్చుకోవాలి.
అది చేయకపోతే దేవుని కార్యాలు ఎలా పొందుతామా? మీ అవసరం ఎలా తీర్చబడతాయి? దాని సూత్రం అనే బిబ్లికల్ ప్రిన్సిపల్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే, ఆర్థిక సంబంధమైన విడుదల కావాలి అంటే వ్యక్తితో నేర్చుకోవాలి, నమ్మకంగా తేవాలి. నువ్వు అలా చేస్తున్నప్పుడు ఎవరికి తెలుసా? దేవుని దృష్టిలో కూడా నా బిడ్డ చూడు నెలంతా కష్టపడి నేను ఆయనకి ఇస్తే ఎంత నమ్మకంగా కృతజ్ఞతగా ఉట్టి చేతులతో మందిరానికి రాకుండా ఏదో ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నాటుతాడని చెప్పి ప్రభు ఆ విత్తనాన్ని ఏం చేస్తారో తెలుసా? దీవించడం ప్రారంభిస్తారు. ఇస్సాకు అంట కరువు నేలలో విత్తనం నాటితే ఎన్నంతో 100 ఫలాన్ని ఇచ్చాడా లేదా? ఇస్సాకుపై కటాక్షం ఉండబట్టే ఎండిన భూమి 100 వచ్చిందంటే దేవుడి కటాక్షం లేకుండా వస్తుందా? కాబట్టి దేవుడు చెప్పిన పని ప్రతి కూడా మనం ఏం చేయాలి తెలుసా? చెయ్యాలి. దాని ఏదైతే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఎన్నో కట్టాల్సింది అది తర్వాత ముందు నేను ఎవరికి ఇవ్వాలి తెలుసా? నా చేతులు పెట్టిన ఆకాశవాకుని పట్టచాల దేవులను కుమ్మరిస్తాను. కాబట్టి ప్రియమైన సంగమా, నేను దైవ సేవకుడిగా దేవుని ప్రతినిధిగా దేవుని రాయబారిగా చెప్తున్నాను. మీరు ఆర్థిక సంబంధమైన విడుదల చూడాలి అంటే దశభాగంలో నేర్చుకోండి, ప్రతిష్టాత్మకం నేర్చుకోండి, కృతజ్ఞతాత్మకం నేర్చుకోండి. దేవుని సన్నిధానికి మందిరానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో కాదు, ఎంతో సంతోషం కృతజ్ఞతగా. పాత నిబంధన మందిరంలో మీరు ఉంటే ఇలా ఉండరు. ఎన్ని తీసుకురావాలి తెలుసు? పాత నిబంధన మందిరానికి వచ్చిన ఉట్టి చేతులతో ఎవరు రారు. బలి ఉండడానికి వారి స్థాయికి తగ్గట్టుగా మేకో గొర్రెలో ఎంతో కావులలో ఏరువులు తీసుకుని వచ్చేవాడు. ఇప్పుడు చూస్తే ఉట్టి చేతులతో ఊపుకుంటూ వస్తారు. అలా రావడానికి వీళ్ళు ప్రభా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, ఈరోజు దైవసాగం కానుపడతారేమో, ఆ యొక్క శ్రేష్టమైన కానుక నేను వేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి బిషప్ గారి స్కూల్లో మీటింగ్స్ జరుగుతాయి, ఏసయ్య గారి మీటింగ్స్. ఆ మీటింగ్స్ లో నేను కూర్చున్నాను. కాను సంచి నా ముందు వచ్చింది. నా జేబులో 105 రూపాయలు ఉన్నాయి. ఎంత కాను వేస్తారు చెప్పండి? మనం మాట్లాడడం తప్పే ఉంది. మనమేగా ఎంత వేస్తారు సడన్ గా? నేనేమన్నా చేస్తాను? ప్రభా 5 నాకు 100 నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా అబద్ధం చెప్పట్లా. అందుకే దేవుడు నా పరిస్థితులు ఎప్పుడు కూడా నన్ను త్వరగానే ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవ్వరు నన్ను చూసి డబ్బులు లేవంటే నమ్మరు. నన్ను చూసి పుట్టికి అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటా. నిజంగా ఉండవు, కానీ ప్రతి దేవుడి మీద ఆటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది కూడా. కాబట్టి కటాక్షమే మనలను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళేది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తున్నాను అన్నమాట. అర్థమైంది వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. వెనక్కి కూడా మాకు కూడా అర్థమైంది వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏమర్థమైంది మీకు? వెనకోడకి మాకు కనపడతా హాయిగా కుర్చీలు అనుకుని బుర్రకలు తీస్తా, కలల కంట హాయిగా బాగుందా బాగు అనిపిస్తుంది. ఏసీ పెట్టి బాగుండే అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. మా ఇంట్లో పెట్టుకున్నాం. పాస్టర్ గారు ఒక ఏసీ పెట్టి మీరు అక్కడ పెట్టించున్నాక 1 2 3 4 5 టూటర్లు అయితే సరిపోతుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. స్నానం చేశాను నేను, కింద బొట్లు పడుతుంది. నీరసం రమ్మంటే ఎందుకు అందుకే వాళ్ళ అన్ని ఎలక్ట్రాన్ పెట్టుకొచ్చి కూర్చున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిన్న నీరసం వచ్చింది నాకైతే. నేను అసలు కూర్చోగలను, కళ్ళు తిరిగిపోయినట్టుగా చాలాసేపు అలా స్వెట్టింగ్ కదా, ఎవరికైనా డిహైడ్రేషన్ అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందులో నేను చెప్పేది పిచ్చి పిచ్చి 4 మాటలు చెప్పాలి. నేను ఎట్లా కూడా మీ బొమ్మలో క్లీన్ ఈ మాట తోచాలన్నది నా ఆశ. 2 మాటలు బొరకెక్కించాలి. ఎక్కిందని నీకు ఎక్కిన అందరూ పెట్టినట్టు. దేవునికి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మామగారు ఎవరికో మీకు ఎక్కిందా? ఏ మామగారు చెప్పలేదండి. చాలా మంది మామగారు అనుకుంటారు, ఎవరో అనుకుంటారు, నాకే అనుకుంటారు. ఒక సింగిల్ పేరు బాధపడతారు. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక రోజు అండి జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పి నేను చాలా మంచి సాక్ష్యం. ఇది పెట్టంటే నేనైతే ఏడ్ చేశాను అని మీకు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బిడ్డ కాంప్రమైజ్ కాలేదు. 17వ సంవత్సరం అంట. 17 సంవత్సరాల పాప 177వ సంవత్సరంలో జరిగింది. ఒకవేళ వినుంటారు, అయినప్పుడు కూడా వినండి ఒకసారి. 1850 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. 177వ సంవత్సరంలో ఫ్రాన్స్లో జరిగింది ఈ సంఘటన. లాయన్స్ అనే పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు మార్కస్. ఈ మార్కస్ క్రైస్తవులంటే భయంకరమైన చాలా చాలా ఇష్టం లేని వ్యక్తి. రోజు 20-30 మందిని క్రైస్తవులు చంపడానికి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి సమయంలో
ఆ రోజుల్లో రోజుకు 10 నుంచి 20 మందిని చంపేసేవాడు. అలాంటి సమయంలో బ్లాండీనా అనే ఒక చిన్న పాప 16 సంవత్సరాలు ఉండే ఆ పాపకి. ఈ పాప ఒక విధవరాలు ఇంట్లో పనిచేయడం ప్రారంభించింది. ఈ బ్లాండీనా చాలా విశ్వాసం కలిగిన బిడ్డ. ఆ విధవరాలు కూడా ఇంటి యజమానులు కూడా విశ్వాసం కలిగినారు. ఒకరోజు ఏం జరిగిందంటే తెలిసింది, ఈ అమ్మాయిని పట్టుకోవాలని చెప్పి ఒకరోజు ఏం చేశాడు, ఆ పాపను పట్టుకున్నాడు. పాప చాలా సన్నగా ఉండేది, చాలా బలహీనంగా ఉంది. పట్టుకోగానే యజమానురాలు పనిచేస్తున్న ఆ ఇంటి యజమానురాలు అనుకుంది పిల్ల చనిపోతుంది అనుకున్నారు. 15 రోజులు ఆ పిల్లలు చిత్రహింసలు పెట్టారు. కానీ దేవుడి కృప మీద ఉండబట్టి ఆమె చనిపోలేదు. ఈమె చనిపోలేదని చెప్పి వాడు చాలా ఎట్లయినా ఈ పిల్ల చావు ఈ యొక్క లయన్స్ అనే పట్టణానికి తిరిగి కలగాలని చెప్పి ఒక పెద్ద స్టేడియంలో 25,000 మందిని సమకూర్చి వాళ్ళందరి మధ్య ఒక పెద్ద ఒక బాలులో లేకపోతే ఒక కర్రను పాతి ఆ కర్రకి బ్లాండీనాని కట్టేశారు. కట్టేసిన తర్వాత అందరూ 25,000 మంది సరౌండింగ్ కూర్చొని చూస్తున్నారు. ఆమె మరణాన్ని చూడాలని ఎంతో ఆశతో చూడాలని చూస్తూ ఉంటే ఈ బ్లాండీనా ఏం చేశారో తెలుసా, ఒక 20 సింహాలను వదిలేశారు ఆమె మీద. ఆ రోజుల్లో దానియేలు సింహాలు తినకుండా ఎలా అయితే వదిలేస్తున్నాయో, ఈ సింహాలు పరిగెత్తుకుంటూ పిల్ల దగ్గరికి వచ్చి పిల్లుల్లాగా అయిపోయి అక్కడే కూర్చుని ఆడుకోవడం ప్రారంభించింది. ఎవరికి అర్థం కాదు, అయ్యో ఏంట్రా చంపుదాము, ఇది ఒక వింత మరణము, ఆ చీల్చుకుని తింట పేగులు లాగేస్తా ఉంటే అబ్బా చూద్దాం అనుకున్నాం, కానీ ఏంటి సింహాలు ఇలా చేసి అని చెప్పి ఒక్కసారి అందరికి ఆశ్చర్యం కలిగింది. ఏం చేయాలో అర్థం కాలా, అలాగే చూస్తా ఉండిపోయారు. రాజుకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఈ పిల్లల్ని ఇట్లా వదలడానికి వీల్లేదు, సింహాలు చంపకపోతే ఏమైంది, నేను చంపుతానని చెప్పి ఒక పెద్ద ఇనప కుర్చీ తీసుకొచ్చి ఆ కుర్చీ కింద పెద్ద కట్టెలు వేసి మంట బాగా మండించి ఆ ఎర్రగా కాలిపోయిన కుర్చీలో ఆ చిన్న పాప 16-17 పాపని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత ఒక పెద్ద నల్ల దున్నపోతుని ఆ పిల్ల మీద వదలగానే ఆ దున్నపోతుని చేంజ్ చేసిన కొమ్ములతో ఆ బ్లాండీనాని ఎత్తి కింద పడేసింది. ఒళ్ళంతా కాలిపోయింది. ఆ పై నుంచి కింద పడిపోగానే వెంటనే ఏం జరిగిందో తెలుసా, ఆ పిల్ల అక్కడికే చనిపోయింది. వాడు 2 మాట్లాడి ఏమన్నా తెలుసా, నువ్వు సేవించుచున్న దేవుడు వదిలేస్తానని చెప్పాలి. రెండోది ఏమడిగారో తెలుసా, రెండో మాట మనం అడిగింది. రెండో మాట ఏమని అడిగారంటే, నువ్వు యజమానురాలు మంచిది కాదని చెప్పాలి. నీ యజమానురాలు మంచిది కాదని చెప్పాలి. రెండోది నీ ప్రభు దేవుడు కాదని నువ్వు చెప్పాలంటే ఆ బ్లాండీనా ఉంది, నేను చచ్చిపోవడానికైనా చచ్చిపోతాను కానీ నేను మాత్రం చెప్పనని అందరూ అలాగే ఏం చేసింది తెలుసా, ఆ కాలిపోయిన శరీరంతో ఆ ఎద్దు గుర్తే కానీ పైకి ఎక్కడ పోయింది, కింద పడి ప్రాణాన్ని వదిలిపెట్టగానే జరిగిన విషయం ఏంటంటే అందరూ కూడా అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు. వాళ్ళ ఒక చిన్న పరివర్తన వచ్చింది. దాన్ని అందరూ కూడా లేచి నిలబడి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, ఈ చిన్న పాప దేవుడి కొరకు కాంప్రమైజ్ కాకుండా బ్రతికితే, దేవుడి కొరకు ప్రాణాన్ని వదిలేస్తే మనం ఈ దేవుడిని నమ్ముకోకూడదని చెప్పి ఆ రోజు 25,000 మంది ప్రభువుని నమ్ముకోవాలి. దేవుడు పెట్టారా, బ్లాండీనా చనిపోయింది, శరీరాలు వదిలేసింది, పరలోకానికి వెళ్ళిపోయింది. కానీ ఆమె మరణం ద్వారా ఆ యొక్క స్టేడియంలో ఉన్న 25,000 మంది ప్రభు దగ్గరికి నడిపించింది. ఈరోజు నా ప్రశ్న మీ అందరికీ, ప్రభు కటాక్షం మీ మీద ఉంది, ప్రభు దయ మీ మీద ఉంది, ప్రభువును అందరికి పరిచయం చేయగలుగుతున్నావా? ప్రభు యొక్క రక్షణను అనేకులకు చూపించగలుగుతున్నావా? కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రార్థనే, సాయంత్రం 7 కానీ టీవీ, సీరియల్ కాంప్రమైజ్ లేకుండా కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతూ ఉంటే
ఎవరిని రక్షించలేవు. దేవుడి కటాక్షం నీ మీద ఉండదు. నీ బ్రతుకు ఎక్కడ వేసిన దొంగలాగా ఉంటుంది. దేంట్లో కూడా నువ్వు చేయాలని పొందలేవు. కాబట్టి నువ్వు కటాక్షం చూడాలి అంటే బ్లాండింగ్ అలా కాంప్రమైజ్ అవ్వకూడదు, దానిలా కాంప్రమైజ్ అవ్వకూడదు, ఏసేపులాగా కాంప్రమైజ్ అవ్వకూడదు, షట్టర్కు మేషకు అభ్యర్థులా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా నువ్వు నిలబడతావో ఏమవుతుందో తెలుసా? దేవుడి కటాక్షాన్ని అందరూ కూడా చూస్తారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా గమనిస్తున్నాం. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంది నాయన. నీ కటాక్షం నా మీద ఉంది నాయన. ఈ కటాక్షం నేను అందరికీ చూపించలేకపోతున్నాను. ఈ కటాక్షం నా ఆస్తి నాయన. ఈ కనికరం నా ఆస్తి అయినప్పటికీ నేను అందరికీ చూపించలేకపోతున్నాను. నన్ను క్షమించు, నేను కాంప్రమైజ్ అయిపోతున్నాను. కాబట్టి ఈ రాత్రి రీడెడికేట్ చేసుకుందాం. మళ్ళీ మనం సమర్పించుకుందాం. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒక్కసారి కళ్ళు మూసుకో. కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నావా? ఒకవేళ అది ఒక మతపరమైన క్రైస్తవులుగా బ్రతుకుతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి అది ఒక ఆచారబద్ధకమైన క్రైస్తవులు ఉన్నావా? ఏదో 3 రోజులు గుడికి వచ్చావు, రేపటి నుంచి మళ్ళీ కూతురే, మళ్ళీ టీవీ, మళ్ళీ సీరియల్సే, మళ్ళీ మోసమే, మళ్ళీ అబద్ధాలే. ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. మరో ల్యాండీగా మారుతావా? దానియేలులాగా మారుతావా? ఒక్కసారి అయ్యా, దానియేలుకున్న సమర్పణ నాకు దయచు, ల్యాండీ నాకున్న సమర్పణ నాకు దయచు. 15 సంవత్సరాలు పాప చనిపోవడానికి ఇష్టపడింది, నేను ప్రభువుని వదలలేదు కదా. ఆ చిన్న చిన్న వాటి కోసం ప్రభువుని వదిలేస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించకూడదు. అయ్యా, నన్ను క్షమించు అడుగు. ఈ రాత్రి ప్రభుని క్షమించాలని ఇష్టపడుతున్నాడు. ఆ కటాక్షం దేవుడు యాక్టివేట్ చేయాలని ఇష్టపడుతున్నాడు. బలాలను దాచిపెట్టేవాడు వదిలేడు. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడంట. ఈ రాత్రి కనికరం పొందుకుని మనం వెళ్ళాలి. కటాక్షం పొందుకుని వెళ్ళాలి. నీ కటాక్షం ఈ ఊరు చూడాలి. ఈ కటాక్షం నీ బిడ్డలు చూడాలి. ఈ కటాక్షం నీ యొక్క బంధువులందరూ చూడాలి. ఎంతకాలం చూసినా ఒకేలా ఉంటున్నావా? ఎందుకు బతుకు లేకుండా ఉంటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ కటాక్షం నాకు కావాలి. ఆయన 2 చేతులు పైకి అయ్యా, నీ కటాక్షం నాకు కావాలి. నీ కటాక్షం నాకు కావాలి. నీ కటాక్షం నా జీవితం ద్వారా చూడాలి. నీ కటాక్షం నా జీవితం ద్వారా అందరూ చూడాలి. లైటింగ్ చూపించండి, దానియేలు చూపించాడు, యేసేపు చూపించాడు, యేసు ప్రభువు చూపించాడు. నువ్వు కూడా చూపించాలి. ఏదో కూడికలకు వచ్చి ఏదో ఈ 6 రోజులు వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీలో పరివర్తన రాకపోతే
కటాక్షం, పనిచేసిన స్థలంలోని ఓనర్గా అయ్యే కటాక్షం, బానిసలుగా ఉన్న శత్రు రాజ్యంలోనే ఉన్నత స్థాయిలో ఉండే కటాక్షం. అటువంటి కటాక్షాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. వివాహాలు జరిగించబోతున్నాడు. గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు. ఆరోగ్యం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అప్పులన్నింటినీ దేవుడు తీసేస్తున్నాడు. రుణబాధతో ఉన్నవాడు అడగండి, అయ్యా కటాక్షం కావాలి, ఈ అప్పు పోవాలయ్యా, నేను అప్పులో ఉండడం కాదులయ్యా, నా జీవితం అంతా అప్పులమయమైపోయిందయ్యా. ఓ సుధించండి, మౌనంగా ఉండదు. ప్రభు నీ మాటలు వింటూ రాత్రి విన్నాం కదా, రాత్రి వింటే ఆయన ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరుని ఎదురొస్తాడా. ఈ రాత్రి నేను నమ్ముతూ ఉన్నాను, ప్రభు నీ మాటలు వింటూ ఉన్నాడు, నీ బాధ చూస్తూ ఉన్నాడు, నీ బాధను ఆలకిస్తూ ఉన్నాడు, నీ హృదయ వేదన ఆయనకు తెలుసు. ఓ ఇంకో మాట దేవుడు చెబుతున్నాడు, నీ ప్రణాళికలన్నీ ఆయనకు తెలుసట. వాటిని నెరవేర్చబోతున్నాడు, వాటిని నెరవేర్చబోతున్నాడు, వాటిని నెరవేర్చబోతున్నాడు. యేసయ్యా నీ ఫేవర్ నాకు కావాలి. మనుషులు దయరాకుంది మొదటగా అన్నాడు కదా, ఎస్టేలో ఈ సమస్య వస్తుందని దేవుడు నిన్ను ఉంచాడేమో. నువ్వు మాకు ఫేవర్ చూపించకపోయినా వేరొక దిక్కు నుంచి మాకు ఫేవర్ వస్తుంది. దేవుడి నుంచి నీ ఫేవర్ చూపించడానికి, అనేకులకు మేలుకరంగా ఉండడం కొరకు ఫేవర్ చూపిద్దాం. మాస్టర్ గారు దేవుడి ఫేవర్ నాకు కావాలో చేయబోయేటండి, వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి కటాక్షం నాకు కావాలండి, దేవుడి కనికరం నాకు కావాలండి, దేవుడి దయ నాకు కావాలండి, దేవుడి అనుగ్రహం నాకు కావాలండి. దాని మీద ఉన్న కటాక్షం, యేసేపు మీద ఉన్న కటాక్షం, యాకోబు మీద ఉన్న కటాక్షం, ఇస్సాకు మీద ఉన్న కటాక్షం, అబ్రహాము మీద ఉన్న కటాక్షం నాకు కావాలి అన్నవాడు చేయబోయేటటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఓ రభ శబ ఓ రిమ
వారు కొందరి వారు చేయి పైకి ఎత్తారు, మనం 20,000 ఇద్దామని చేయి పైన కనబడకపోతే ఇవ్వరు లేదు, ఊరికి అంటున్నా లేదు. రక్షణ పొందేవారు అమ్మ వినండి, ప్రభు త్వరగా రాబోతున్నారు. నేడే రక్షణ దినం, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ రాత్రి మీటింగ్ ఇంటికి పెట్టి పడుకున్నాం, కొద్దికి కళ్ళు తెరలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాం పరిస్థితి. ఒకసారి ఆలోచించు. రేపు అని చెప్పి ఎంత మాత్రం కూడా వాయిదా వేయద్దు. నేడే రక్షణ దినం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. శిక్ష ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం. అగ్ని ఆరతో పురుగు చావు. ఈ ప్రభు నాకు కావాలి నువ్వు అనుకుంటే నీ చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రభు నాకు కావాలి, ప్రభుకు నా హృదయాన్ని ఇస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని స్వస్థతలు పొందినా, ఎంత ఆశీర్వాదం పొందిన రక్షణ లేకపోతే ఉపయోగము లేదు. అదే మేలైన మార్గము, అది ఆ మార్గంలోనే నెమ్మది ఉంది, అది క్రీస్తు మార్గం. కాబట్టి రక్షణ పొందాలి. ఎవరైనా రక్షణ కావాలనుకుంటే దైవ శాతం ప్రేమిస్తారు. బాబు వాళ్ళని పొందారంట, ఇంకెవరైనా సరే బాప్తీసం ప్రభు నేను సొంత రక్షణగా స్వీకరిస్తాను అన్నవాడు. ఎందుకంటే నా బాధ్యతగా కంపల్సరీగా నేను అడగకుండా వెళ్ళకూడదు. కాబట్టి ఈ మాట చివరిగా నేను అడుగుతున్నాను, ప్రభు సొంత రక్షణగా స్వీకరించండి. మీ పేరు జీవ గ్రంథంలో రాయించుకోండి. దేవుడి కటాక్షం మీ మీదకి వస్తుంది. పరలోకం అంతా మీ పక్షాన్ని నిలబడుతుంది. మీకు గొప్ప చేయాలని దేవుడు ఇస్తాడు. ఎవరైనా సరే ప్రభు నాకు కావాలి, ఇంకా రక్షణ పొందని వారు ప్రభు నాకు కావాలని మీ చేయి పైకి ఎత్తితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ మైక్ ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే, ఒకవేళ ఇళ్ళలోంచి వింటున్నారేమో, ప్రభు సొంత రక్షణగా అంగీకరించండి. యేసయ్య నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన సజీవుడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకెవరైనా కావాల్సిన ఎవరు ఉన్నారా? ప్రభు నాకు కావాలన్నవాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేనే రక్షణ దినం. తలలో చెడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకే వందనాలు ప్రభువా. ఈ రాత్రి నాయనలో నీ కటాక్షమే మమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళుతున్న అంశం గురించి మీరు మాట్లాడారు. నిజమైన ఆయన బానిస పిల్లలు 120 మంది అధికారుల మీద పెద్దగా ఉంచండి, నీ కటాక్షమే కదా నాయన. సింహాలు తినకుండా ఉన్నాయంటే నీ కటాక్షమే కదా నాయన. బానిస పిల్ల రాణి అయిందంటే నీ కటాక్షమే కదా నాయన. నీ కటాక్షం లేకుండా మేమేమీ చేయలేము. నీ కటాక్షం మేము పొందుకోవాలంటే విశ్వాసం కావాలి. నీ మాటలు వినడం ద్వారా విశ్వాసం వస్తుందయ్యా. కటాక్షం పొందుకున్న వారికి దూతలు ఉంటారయ్యా. కటాక్షం అనేది మా యొక్క స్వాస్థ్యం ఆయన. కటాక్షం పొందుకున్న వారు కాంప్రమైజ్ కాదు. అటువంటి కృపలు బిడ్డలందరూ కృపలు ఇచ్చండి. దైవశాఖ కుటుంబాన్ని దీవించండి ఆయన. బిడ్డలతో పరిచయం చేస్తూ ఉండగా నర్సరావుపేట ఇక్కడ అనేక ప్రాంతాల్లో నర్సనపాలు గతకోట్ల ప్రాంతాల్లో అద్భుత పరిచయం చేస్తున్నారు. చిత్రపిల్లలు కూడా దీవించండి. నేను అక్కడ ఆలస్యం మళ్ళీ మీరు కలుసుకునే భాగ్యం మాకు దయచండి. బిడ్డలు నాయన అంతా కూడా దీవించండి. వచ్చిన దీవించండి నాయన. ఇదిగో ఆయన డిసెంబర్ నెలలో మేము వస్తున్నాం నాయన. ఈ కరోనా థర్డ్ వేవ్ ఏముండడానికి వీల్లేదు నాయన. మేమందరూ సంతోషంగా ముందుకు సాగడానికి దయచండి. అలాగే 3 రోజులు ఆయన పాల్పొందిన అయా శాలెం రాజు గారు కూడా దీవించండి ఆయన. ఈ కృపతో నింపండి, నడిపించండి. ఇంకా ఈ సదులు సాగడానికి దయచేయమని ఈ నామమున గురించి ప్రతి బిడ్డను కూడా బలపరిచి స్థిరపరచుకొని నచ్చని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. వేస్తున్నాం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆయన కళ్ళతో నింపుతాడు. ఆయన కటాక్షం మన మీద ఆవరించింది. తప్పనిసరిగా అనేక భక్తుల ప్రార్థన విన దేవుడు నీ నా ప్రార్థన కూడా వింటాడు. పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, లోబడి, విశ్వాసంతో జీవిస్తే తప్పనిసరిగా మన జీవితంలో మేలు దొరుకుతుందని కూడా తెలియజేస్తున్నాను. అన్ని జనులు ప్రార్థిస్తే వారు తమను తాము తగ్గించుకుని నిన్నే ప్రజలు ప్రార్థిస్తే వినదేవుడు ఆయన సొంత రక్తంతో కడగబడిన నీ ప్రార్థన దేవుడు వింటారు. తగ్గించుకుని పశ్చాత్తాపడి
నీ అతిక్రమం విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ గుడికి ఘనంగా దేవుడు జరిగించినందుకు మనం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుధాకర్ గారు ప్రార్థన చేసి ప్రేమానమ్మకం కలిగింది వారి కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ భావాలకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నా ప్రభువా, ఉపవాసకుడికి నేను ఎంతగానో మీరు జరిగించిన స్తోత్రాలు నాయన. మొదటి దినం నుంచి నా ప్రభువా ఎంతో గొప్పగా మీరు జరిగించారు. మీ సేవకులు మీరు నాయన సకాలంలో తీసుకొచ్చారు నాయన. ఆటంకాలు ఎదురైనప్పటికీ నా ప్రభువా మీరు చక్కగా జరిగించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. వందనాలయ్యా నాయన. ఇదిగో నా ప్రభా ఈ దినం మొదలుకొని బిడ్డలు దీవించబడటానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నా ప్రభా మీరు చేశారు నా ప్రభా. ఓ రాజ్యాన్ని స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ వాక్యాన్ని అర్థం చేసుకుని నాయన వాక్యాన్ని నాయన ప్రభా వారి జీవితాల్లో అనుభవించడానికి నాయన ఇదిగో నా ప్రభా కటాక్షం మా స్వాస్థ్యం అయ్యా. ఇదిగో కష్టపడుకోకుండా పితరులు ఇచ్చిన ఆస్తి ఎలా అనుభవిస్తామో అలాగే నీ కటాక్షం మేము కష్టపడుకోకుండా మాకు ఆవరింపజేసామని కేవలం విశ్వాసంతో పొందుకుని అనుభవించడానికి ప్రతి ఒక్కరికి కూడా చూపించండి. ఇంకా నా ప్రభుత్వాన్ని సేవకుల్ని ఘనంగా వాడుకోండి నా ప్రభుత్వ. సంఘాన్ని అభివృద్ధి చేయండి నా ప్రభుత్వ. నాయన ఫలవంతంగా ఆశీర్వదించండి నా ప్రభుత్వ. ఈ గ్రామం అంతటిని దీవించండి. ఈ గ్రామం అంతటిపైన మీ కటాక్షాన్ని నా ప్రభుత్వ ప్రమోదించండి. నూతనమైనటువంటి కృపను దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని సమస్తం మీ హస్తాన్ని సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవిస్తున్నాము. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మన కోసం పరిశుద్ధులకు ప్రత్యేకించి కుడిలో మరి సహకరించిన బిడ్డలకు వచ్చిన బిడ్డలందరికీ దైవ సంఘ కుటుంబానికి గ్రామానికి సదాకాలం దేవుడు తోడయ్యుడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నారు. వారు పడినటువంటి ప్రయాసం ఈరోజు మనం చూస్తున్నాం. మనం అందరం కూడా వారి ఇరువురి యొక్క మరి సేవా ఫలితంగా వచ్చినటువంటి వారు కాబట్టి ప్రతి క్షణం వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినందుకు ప్రభు నాన్న ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ ఉండాలి. వారిని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి దేవునికి ఎప్పుడు కూడా ఘనమైనటువంటి ఆరాధన. హల్లెలూయా. సెలవు తీసుకున్నాం.